స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. మొదటి ఆరాధనలో తోడుగా ఉన్నాం. రెండవ ఆరాధన పెదవసల ప్రాంతానికి దేవా మీరు నడిపించినందుకే స్తోత్రాలు. ఇగో చాలాసేపు నీ పిల్లలు పాటలు పాడారు, ప్రార్థించారు, ఆరాధించారు. ఇప్పుడు నీ స్వరము వినడం మాకు అవసరం నాయన. నీ వాక్కును పంపించి మాతో మాట్లాడి నిత్య జీవం కొరకైనటువంటి ఆహారంలో మేమందరం యోగ్యులుగా పాలుపొంగులు పొందినట్లుగా ప్రభా నీవే మమ్మల్ని అందరినీ దర్శించము. నీ దాసుని నీ శిలువచాటున మరుగుపరిచి నీ ఆత్మతో నింపి అపవాది కార్యాలయాన్ని లయపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్ ద్వారా ఆ స్థలాల నుండి ప్రభు యొక్క వాక్యం వింటూ మా కొరకు పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది, చాలా సమయం అవుతుంది కనుక త్వరగా మన కార్యక్రమాన్ని ముగించుకుని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి తన ప్రజలు నడుచుకోవలసినటువంటి క్రమాన్ని పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట, ప్రతి విశ్వాసి ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ ఉండాలట. హల్లెలూయా. ఏంటి, సార్వత్రిక సంఘానికి పౌలు అనేటువంటి భక్తుడు ఒక వజ్రం అండి. చాలా శ్రేష్టమైనటువంటి భక్తుడు పౌలు గారు. అలాగే దేవుడు ఎన్నుకున్నటువంటి నీవు నేను కూడా ఆయనకి శ్రేష్ఠులమే, ఇష్టలమే. పౌలు ఉన్నటువంటి అంతస్తులోనికి నిన్ను నన్ను తీసుకెళ్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని సంఘాల్లో ఉన్నటువంటి ప్రేమలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి ప్రేమలు ఉన్నాయి. దేవుని సంఘంలో నచ్చినటువంటి వారిని ప్రేమించుకుంటుంది. దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞల్లోనే రెండో ఆజ్ఞ ఏంటి? కృత నిబంధనలు 2 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలు 10 ఆజ్ఞలు పట్టుకుని దేవుడు 2 ఆజ్ఞలు చేశాడు. ఏంటి? రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏం ప్రేమిస్తున్నాం చెప్పండి, చెప్పండి. నిజంగానే ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తున్నావా, పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నావా? ఏంటి? అందులో ఒక మాట చెప్తాను మీకు. అందులో చాలా అర్థాలు ఉన్నాయి, కానీ దేవుని మనసులో ఉన్నటువంటి అర్థం మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవని ప్రభువు చెప్పినటువంటి మాటలో ఒక శ్రేష్టమైన అర్థం ఏంటి చెప్పిన? పొరుగు వారిని ఎందుకు ప్రేమించి తెలుసా? నువ్వు రక్షణ పొందావు కదా. రక్షణ లేని వారు కోట్ల మంది ఉన్నారు భూమి మీద. వాళ్ళు ప్రేమించడం అంటే అర్థం ఏంటి? క్రీస్తును పరిచయం చేయడం. హల్లెలూయా. అందుకని ప్రేమించడం అంటే నువ్వు వారు కలిపి దేవునికి దూరమైన కార్యాలు, విరోధమైన కార్యాలు పెట్టుకోవడం కాదు. ప్రేమించడం అంటే అర్థమవుతుందా? ఈరోజు సంఘం నేర్చుకోవాల్సింది కాకుండా నేర్చుకోకూడనిది, దేవుడు ఆజ్ఞాపించింది కాకుండా దేవుడు నిరాకరించిన దాన్ని నేర్చుకుంటున్నారు. చెప్పండి, మీరు మరి అలా ప్రేమిస్తున్నారా? మీరు యథార్థంగా ఆనెస్ట్గా చెప్పండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే రక్షణ లేనటువంటి ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలట. ఎలాగా ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమ అంటే పిల్లకాయలు అనుకుంటున్నాయి. ఏంటి, పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పడం అనుకుంటున్నారు ప్రేమ అంటేనే. ప్రేమ అంటే అది కాదు. యేసయ్య చెప్పినటువంటి ప్రేమ యోధా భక్తుడి ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. యోధా పత్రిక అది 1వ అధ్యాయం ఉంది, 23 చదవండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు. చాలండి. దేవుడు ఏం చెప్తున్నాడు? అగ్నిలో నుండి అంట, అగ్నిలో నుండి లాగినట్లు అంట. అంటే ఈ సమాజము ఏదో ఒక నాడు ఎవరైనా సరే భూమి మీద యాత్ర ముగించాలి. ముగించిన తర్వాత ఏంటి, సృష్టికర్త దగ్గరకు చేరకపోతే ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడండి అమ్మా. నేను అక్కడ చెప్పి నేను అలసిపోలేము. మీరెందుకు అలసిపోయినట్టున్నారు? చెప్పండి. నేను అలసిపోలే, మీరు అలసిపోలా? అది కూడా చెప్పరా? అయ్యయ్యో. హల్లెలూయా. ప్రేమ కలిగి అంటే ఏంటి అనుకున్నారు? ప్రేమ అంటే నీకు నచ్చడమా? ఇప్పుడు చెప్పండి, యేసయ్య అందరికీ నచ్చుతున్నాడా?
చెప్పాలి నాకు. ఎస్ ఆర్ నో, సే టు ఆన్సర్. అందరికీ నచ్చుతాడు యేసయ్య? ఎవరికి నచ్చట్లేదు? ఎవరికి నచ్చట్లేదు? హలో, ఉన్నారా ఇక్కడ? అనుజనులకి నచ్చట్లేదు. ఓకే, వెరీ గుడ్. ఇంకా క్రైస్తవులకి కూడా నచ్చట్లేదు అయినా, అది ప్రాబ్లం. అన్నిటికి నచ్చకపోతే అది కాదు ప్రాబ్లం. అదంతా నథింగ్. వాళ్ళే నచ్చబడి పెట్టి ఆయన యేసు రక్తంలో కడగబడినటువంటి తన జనులకి నచ్చడం లేదు. అవునా కదా? మీరు అంటారు నీకు నచ్చట్లేదే, మాకైతే నచ్చినారంటారా? నిజం చెప్పండి, యేసయ్య నాకు నచ్చుతున్నాడని కన్ఫర్మ్ అంతా పక్కేనా? యేసయ్య నచ్చితే నువ్వేం చేయాలి? యేసయ్య చెప్పింది నచ్చట్లేదు. పాస్టర్స్ అందరికీ యేసయ్య ఏమీ నచ్చట్లా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడండి అని అదే యోధా పత్రిక 1:3 ఈ చాప్టర్లో, ఒకటే చాప్టర్లు ఎన్ని వచనాలున్నాయండి? 25 వచనాలు కదా. ఈ 25 వచనాన్ని ఓఫిరి గారు, మా ఆత్మీయత ఓఫిరి గారు 314 పేజీల పుస్తకం రాశారు. పోరాడండి ఆ పుస్తకం పేరు. 314 పేజీలు 25 వచనాన్ని. అంటే ఆలోచన చేయండి, ఇంకా 4-5 పుస్తకాలు అవుతాయి రాయాలంటే అని చెప్పాడు ఆయన. 314 పేజీలు ఉంది ఒక పుస్తకం. ఎన్ని వచనాలు ఇక్కడ? 25. నేను చెప్తున్నాను, సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి బోధకునికి, ఏ మినిస్ట్రీ స్థాపకుడైనా సరే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ ఉంటుందంట. దాని నిమిత్తం పోరాడని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు ఈ బోధకులు చెప్పండి? వేల మంది విశ్వాసులు ఉన్నారు. మా దగ్గర కోట్ల రూపాయలు ఆస్తుందని చెప్పడం కాదు వీళ్ళు. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడుతున్నారు వీళ్ళు. మాకు అది సమస్య లేదు. ఎందుకంటే బోధ నిమిత్తము పోరాడితే ఏం జరుగుతుంది? వ్యతిరేకతలు వస్తాయి, విమర్శలు వస్తాయి, దూషిస్తారు, గాయాలు చేస్తారు, అవమానపరుస్తారు, ఏళన చేస్తారు. దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి జనులు ఆ వ్యక్తిని ఘోరాతి ఘోరంగా అసహించుకుంటారు. అంటే ఇతరుల చేత మెప్పు పొందడం కొరకు దేవుడు చెప్పినది కాక దేవుడు వద్దన్నది చేస్తే ఈ ఘనత కోరుకుంటున్నారు చాలా మంది. అందుకే సంఘాలలో ఉన్నటువంటి మనం కొద్దివారమైన, బలహీనులమైన, ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు అప్పగించినటువంటి దానిని మాత్రమే చేయాలి. అపోస్తులైనటువంటి పేతురు గారు ప్రభు వాళ్ళ కోసం కూడా చెప్పాడు. కొరింథీ పత్రికలో, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. చాలండి. పౌలు తన సొంత బోధ చేయలేదు, తన సొంత లెక్చర్స్ ఇవ్వలేదు ఎవరికైనా. ఏం చేశాడంట? ప్రభు వలన పొందాడట. ఏదైనా సరే ప్రభు వలన పొందినటువంటి ఆ మాటను పౌలు ఏం చేస్తున్నాడంటే సంఘానికి చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు పౌలు చేస్తున్నట్లుగా ప్రతి ఆదివారం రొట్టె విరిచేటి కార్యంలో చాలా సంఘాలు నిరాకరిస్తున్నాయి. అంటే ఇదేంటి? తాతల ఆచారం? ఇదేమన్నా మీకు నచ్చినట్లుగా మాకు నచ్చినట్లుగా నేర్చుకోవడానికి సాంప్రదాయం ఇది కాదు కదా. అంటే వీళ్ళది పట్టించుకోరు. భక్త సింగ్ గారి జీవిత చరిత్ర నేను చదివాను. నేను చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో భక్త సింగ్ గారు యథార్థంగా ప్రభు సన్నిధిలో మోకాల్లోని, ప్రభువా ఆదివారపు ఆరాధన క్రమం నాకు నేర్పు అని ప్రార్థన చేశాడు. ఆయన దేవుణ్ణి అడిగినటువంటి వారికి బయలుపరిచాడు. అండ్ దేవుణ్ణి అడిగినటువంటి ఆ వ్యక్తులకు ఇంకో సంగతి ఎందుకు బయలుపరుస్తాడు దేవుడు? వీళ్ళు అంటారు భయం పొందుకోలేనటువంటి వారు. ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు తెలియలేదంటే మీకెందుకు తెలిసిందంటే వీళ్ళందరూ తిక్కలోళ్ళు కదా. అవునా కదా? వీళ్ళందరూ పెద్ద తిక్కలోళ్ళు వీళ్ళందరూ. ఆ భక్తుడు అడిగాడు. ఎంత వండర్ఫుల్ ప్రేయర్ అది భక్తంగా చేసింది. తండ్రి ఆదివారపు క్రమం, ఆరాధన క్రమం నాకు నేర్పమని చెప్తే ఆదివారం 2 సందేశాలు, ప్రభు బల్ల, పశ్చాత్తాప కానుకలు, ఆరాధన, ప్రారంభ ప్రార్థన, క్లోజింగ్, ఇవన్నీ దేవుడు 7 అడుగులు ఉంటాయి. ఆదివారపు ప్రార్థన క్రమంలో 7 స్టెప్స్, స్టెప్ బై స్టెప్ 7 స్టెప్స్ ఉంటాయి. ప్రారంభ ప్రార్థన, ఎండింగ్ ప్రేయర్, మధ్యలో మళ్ళీ 5 కార్యక్రమాలు. ఏది అనుకుంటున్నారు జనులు? మాకు అవదండి, బోల్ సంఘంలో బోల్ మంది ఉందండి. బోల్ మంది అంటే ఏం చేయాలని చెప్పింది బైబిల్? డివైడ్ చేయమని చెప్పింది. మందకి అందుకని బ్యాటరీలోకి తెచ్చేసి ఒక్కొక్క మందకి ఒక్కొక్కటి వేసేస్తాం నోట్లో చిప్స్. పిండి పిసకమని చెప్పింది గోధుమ పిండితో.
ఇప్పుడు చిన్న వలసలో రొట్టె విరిచాం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి సెపరేట్గా ఇక్కడ ఒక రొట్టె విరవడానికి ఇక్కడ ఒకటి తీసుకుని తయారు చేసి తీసుకొచ్చామాట. ఈ పెద్ద బోధకులు అనేకులు ఒకటే రొట్టె అందరికీ ఇవ్వడానికి అవ్వదు కదా. వీళ్ళ లాజిక్ ఏంటి? ఇప్పుడు చెప్పండి, వీళ్ళ లాజిక్ ఏంటి అంటే ప్రభు బల మీద కూడా సార్వత్రిక సంఘంలో పెద్ద పెద్ద సేవకులకి కూడా సరైనటువంటి అవగాహన లేదు. మరి అవగాహన లేకుండా వీళ్ళు చలామణి అయిపోతుండే రేపొద్దుట యేసయ్య వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమిస్తాడో డోస్ బాగా ఇస్తాడు పాస్టర్స్కి. ఎందుకంటే చాలా మంది పాస్టర్సే అన్య సమాజాన్ని హేళన చేసి దూషించి దేవుడి దగ్గరికి రాకుండా చేసింది పాస్టర్సే. కనుక ఏ పాస్టర్ చెప్పినా కానీ పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి వాటిని మనం ఫాలో అవ్వాలి. అన్యజనుల దగ్గరికి వచ్చేసరికి క్రైస్తవుల వైఖరి నాకు నచ్చలేదు. నేను చెప్తున్నాను, నేను ఒక నిష్ట కలిగినటువంటి క్రైస్తవునే, కానీ ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్. హల్లెలూయా. మరి నా భారతదేశ ప్రజల కొరకు మరి ఏం చేయాలి అంటే, నేను క్రైస్తవుని కాబట్టి మీరు వేరే అని అనల్ని అవాయిడ్ చేయడమేనా? ఇదే చెప్పిందా బైబిల్? ఇదే చెప్పిందా? ప్రేమించమని చెప్పింది బైబిల్. ఏం ప్రేమిస్తున్నావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దేవతలు మీ దేవుళ్ళు అని వాళ్ళని తిట్టడమా భక్తి అంటే? వాళ్ళని దూషించడమా? మనం పుట్టుకతో ఏమైనా క్రిస్టియన్సా? కాదు కదా. కాబట్టి ఒక సంగతి నువ్వు స్పష్టంగా తెలుసుకొని ఆ సంగతి వాళ్ళకి ప్రేమతో చెప్పాలట. అందుకని ఏం చెప్తున్నారు అయ్యగారులు? నమ్మితే స్వర్గం, లేకపోతే ఒరే వాళ్ళు నమ్మేటట్లుగా చూపించు ప్రేమ అంటే. నమ్మేస్తే అయిపోయిందేమో. ఎలా నమ్మేస్తారండి? అందరూ ఎన్నో సంవత్సరాలుగా నిష్ట కలిగి ఉండేటువంటి వ్యక్తులు ఒకసారిగా నువ్వు నేను వెళ్ళి ఏదో కబురు చెప్పేస్తే ఎలా నమ్మేస్తారో? న్యాయంగా చెప్పండి, నీకైనా ఎవరైనా సరే ఏదైనా చెప్పేస్తే ఎన్నో నమ్మేస్తావా? నమ్మవు కదా. నమ్మడానికి ఏం చేయాలి? ఆధారం చూపించాలి, రుజువు చూపించాలి. ఏంటి, నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళవచ్చని చెప్తాను. భయంకరంగా అందుచెక్కిన అనారోగ్యంతో నేను ఉంటుండగా ఒక పెద్ద పెరుగు తీశారు, డాడీ చనిపోయారు. అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను, 98వ సంవత్సరం, 1998, 4th క్లాస్. చాలా భయంకరమైన పరిస్థితి. బోళ్ళు పూజ చేసే ఇదే చేతుల్లో ఆతకర్పూరం వెలిగించుకొని తిరుపతి మెట్లు 2 సార్లు మోకాల మీద ఎక్కి కార్తీక మసాలు చేసి మొత్తం ఎవరిథింగ్ స్త్రీలాగా అన్ని పూజా కార్యక్రమాలు నాకు తెలుసు. పురాణాలు చదివాను, రామాయణం చదివాను, భగవద్గీత చదివాను, అష్టాదశ పురాణంలో చాలా సంగతి ఇప్పటికీ మా ఇంట్లో మీరు చూడండి ఉంటాయి. ఖురాన్ షరీఫ్ ఉంది నా దగ్గర, బైబిల్ ఉంది, భగవద్గీత ఉంది, రామాయణం ఉంది అండి. కాలజ్ఞానం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానం ఉంది. వీటన్నిటినీ చదువుతాను. అందులో ఉన్న సంగతులు నా సహోదరులకి తెలియపరుస్తాను. హల్లెలూయా. ఓం పంచగాయ నమః అని ఉంది పురాణాల్లో. సోదరులరా, పూజను అడిగిన పండితుని గుడి దగ్గర అచ్చుకుని, అయ్యా ఓం పంచగాయ నమః, ఓం కన్య సుతాయ నమః, కన్యకు పుట్టిన ఓ కుమారుడా అని పురాణాల్లో శ్లోకం ఉంది. 5 గాయాలు పొందినటువంటి ఓ దేవా అని శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటి చెప్పండి సార్ అని అడిగా. చెప్పరు. మీరు అడగండి. పాస్టర్ గారు చెప్పారని గుడ్డిగా ఫాలో అవ్వద్దు, పంతులు గారు చెప్పారని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే దేవుడు నమ్మడానికి దేవుడు అందరి దగ్గరకు వచ్చి అందరితో మాట్లాడవలసిన అవసరత లేదు ఏంటి. ఆయన అవకాశం ఉన్నప్పుడు అలా మాట్లాడతాడు. కానీ లేఖనాలు లిఖిత పూర్వకమైనటువంటి కొన్ని తాళపత్రాలు, కొన్ని గ్రంథాలు అనేవి భూమి మీద ఉంచేది దేవుడు. ఆ తాళపత్రాల్లో, ఆ గ్రంథాలలో దేవుని గూర్చినటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి మాట. చాలా బోల్డ్ సంగతులు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృచోమ అమృతంగమయ అని యాజ్ఞవల్కి అష్టాదశ పురాణాలు 18 పురాణాలు రాసిన యాజ్ఞవల్కి మహర్షి ప్రార్థన చేశాడు. ఓ భగవంతుడా, పరమాత్ముడా, మేము అసత్యలో ఉన్నామో, మాకు సత్యము కావాలి. ఏంటి తమస్సు అనగా చీకటి, తమసోమ జ్యోతిర్గమయ్య. ఓ పరమాత్ముడా, మేము చీకటిలో ఉన్నాం, జ్యోతి అంటే వెలుగు కదా, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. మృచోమ అమృతంగమయ్య. భగవంతుడా, మేము మరణ కోపంలో ఉన్నాం, మేము మమ్మల్ని అమృతపుత్రులుగా చేయండి అని. మరి ఏది అది ఎవరు నెరవేర్చడానికి వచ్చారు? నేను చాలా మంది అర్చకులతో చాలా డిస్కషన్ జరిగాయి నాకు. 20 ఏళ్ళలో బోర్డు మందితో, ముస్లిమ్స్ నాయకులతో కానీ, క్రైస్తవ నాయకులతో కానీ, అన్యులతో కానీ, అర్చకులతో కానీ ఎన్నో రకాలుగా. ఎందుకని అంటే, ఒకటి ప్రేమ కలిగినటువంటి దేవుని ప్రేమను లోకం అంతా పొందుకోవాలని. అంతేకాదు నేను ఏదైతే నమ్ముతున్నానో నువ్వే అది సచ్చినట్లుగా నమ్ము, అది కాదు. ప్రేమ
కలిగినటువంటి దేవుడు, ఏకో నారాయణ అని చెప్తుంది పురాణం. ఏంటి అర్థం? దేవుడు ఒక్కడే అని. బైబిల్ అదే చెప్పింది. అల్లా ఏక్ సత్తా మాలిక్ అని ఖురాన్ కూడా అదే చెప్పింది. మరి ఏంటి ఇందులో వ్యత్యాసం? ఈ సోదరులను అడిగితే ఇండియా వాళ్ళని ఇంతమంది ఉన్నారు కదా, ఇండియా వాళ్ళని ఎవరు చేశారు? సరే ఏదో ఒక పేరు చెప్తారు. మరి పాకిస్తాన్ వాళ్ళని ఎవరు చేశారని చెప్తే ఏం చెప్తారు వీళ్ళు? చైనా వాళ్ళని ఎవరు చేశారంటే ఏం చెప్తారు? ఓకే, అంటే ఎవరు మతంలో ఉంటే వాళ్ళు చెప్పేసుకుంటారు కదా ఈజీగా. అప్పుడు క్రైస్తవుని, ముస్లిమ్స్ని, జైన్ని, సిక్కును, హిందువుని, తర్వాత నాస్తికుని వీళ్ళందరినీ పెట్టి సూర్యుడిని ఎవరు చేశారో చెప్పండి అంట. సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పాలి. ఇప్పుడు యేసుప్రభు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళేమో మామూలుగానే, వీళ్ళని ఎవరు చేశారంటే మా దేవుడే చేశారని చెప్తారు. హిందువులను అడిగితే మా దేవుడే అంటారా? ఇదంతా కొట్లాడు కదా, ఒక్కొక్కరు కొట్లాడుకోవడం. మాది ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంటో అది అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరినీ ఇన్ని రిలీజియన్స్ వారిని లైన్ గా పెట్టి, బాబు సరేరా మరి ఆ సూర్యుడిని ఎవరు చేశారో చెప్పాను, ఏం చెప్తారు వీళ్ళు? చెప్పండి ఆన్సర్ ఏం చెప్తారు వీళ్ళు? ఒక సూర్యుడు సర్వ ప్రపంచానికి, ఒక సూర్యుడు ఎలాగో సర్వ ప్రపంచానికి దేవుడు అలాగని స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అందుకే వేమన గారు అంటారు, వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగరపడొద్దు అన్నాడు. ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఫస్ట్ వినాలట. విన్నటువంటి దాంట్లో ఏం చేయాలట? నువ్వు పరిశీలన చేయాలి, నువ్వు ఆలోచన చేయి. నిజమానా? ఏంటి ఇందులో చెప్తున్నటువంటి మాటలు అలా ఉన్నాయా పురాణాల్లో, అలా ఉందా బైబిల్లో, అలా ఉందా ఖురాన్లో అని ఒకసారి పరిశీలన చేస్తే ఎవరికైనా సత్యం అనేది అర్థమవుతుంది, అంతే. అంతేగాని బైబిల్ చెప్పింది కాబట్టి నేను విన్నాను, ఖురాన్ చెప్పింది కాబట్టి నేను విన్నాను, ఇది కరెక్ట్ కాదు. ఎవరు చెప్పినా ఇండియన్ అయినా లేకపోతే అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, నేపాల్, చైనా ఎవరైనా 2 4 అంటారు, లేకపోతే ఒక దేశానికి ఒక లెక్క ఉంటుందా? చెప్పండి అమ్మా, మారుతుందా? క్యాల్కులేషన్ అనేది ఒక్కొక్క దేశానికి ఒక్కోలా ఉంటుందా? ఉండదు కదా, ఎక్కడైనా ఒకటే కదా. అలాగే దేవుడు కూడా సర్వాంతర్యామిగా, గురుమతం కూడా భారతదేశంలో కూడా ఎన్నో తెగల్స్ ఉన్నాయి. హిందువులో కూడా చాలా తెగల్స్ ఉన్నాయి. చెప్పులు కూడా వేసుకోరు, చాలా నచ్చుతారు. హల్లెలూయా. కాబట్టి నమ్మితే నరకం, నమ్మితే స్వర్గం, నమ్మపోతే నరకం అనేటువంటి అంత ఈజీగా మాట్లాడొద్దా? అంత ఈజీ కాదు. ఎప్పుడన్నా అలా మాట, నువ్వు పూర్వపదాల ఒక వ్యక్తి పుట్టినది మొదలుకుని, అంటే మానవ జాతి ఆవిర్భావం మొదలుకుని మానవ జాతి ఎండింగ్ ఎందుకు అవుతుంది, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటో వారికి స్పష్టంగా నువ్వు చూపించాలి. ఇన్ని పరిశీలన వాళ్ళకి కలుగజేసిన తర్వాత నమ్మితే స్వర్గం, నమ్మకపోతే సోదరాన్ని ఇష్టం, చేసేది ఏమీ లేదు. కానీ యేసు ప్రభు నమ్మలేని వాడిని నరకానికి వేస్తానని ఎక్కడే చెప్పలేదు బైబిల్లో. మానవుడు నరకపాత్రుడు గనక నరకం నుండి విడుదల చేయడానికి యేసు బలి అయ్యి వచ్చాడు. ఈ లోకంలో బలి అవ్వడానికి వచ్చాడు యేసు. కనుక స్వార్థ విషయంలో కూడా డిఫరెంట్ అయిపోతుంది క్రైస్తవ సమాజం. అందుకే ఈ విభేదాలు, వ్యతిరేకతలు, ఘర్షణలు అన్ని అందుకే కలుగుతున్నాయి. కారణం ఏంటి? నీ మతాన్ని నువ్వు పూజించు, ఎదుటి మతాన్ని నీవు గౌరవించాలి. కానీ ముంగమూడు దేవదాసయ్య గారు దేవుడి దగ్గర నేర్చుకున్నాడు. క్రైస్తవులైనటువంటి మనం ప్రతి చోట మన నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని సంగతులు దేవుడిని అడిగి తెలుసుకోవాలని చెప్పాడు. ఏది దేవుడిని అడిగి తెలుసుకునే వాళ్ళు ఏది? కనుక కాంటెక్స్ట్ ఏంటి మనకు చెప్తున్నది? లేఖనం ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలంట. అంటే సత్యం చెప్పేటువంటి వాడు ప్రేమతో నింపబడాలి. ప్రేమతో నింపబడాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? డబ్బులు ఇస్తే వస్తుందా ప్రేమ? రాజకీయ పార్టీల్లో డబ్బులు ఇస్తే జెండాలు మోయడానికి 10 మంది వెళ్తారు, అది ప్రేమతో వెళ్ళినట్ట? దేనికోసం వెళ్ళినట్టు అది? ఎస్, మనీ కోసం వెళ్ళినాయి. అలాగే యేసు దగ్గరికి వచ్చినటువంటి మనము దేని కొరకు కాదండి. ఏమండి, మనకు అర్థం అవ్వాలి ప్రేమ. లోకం ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడట. ఈరోజు క్రైస్తవుల్లో అసలైనటువంటి ప్రేమ కనబడట్లేదు. క్రైస్తవుల్లో ప్రేమ కనబడలేనప్పుడు క్రైస్తవులు క్రీస్తు కనబడదని చెప్తున్నాను. చూడండి, మీ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసినా, మన ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసినా మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే క్రీస్తు ప్రేమతో నువ్వు నింపబడి ఆ క్రీస్తు ప్రేమను వాళ్ళకి చూపించండి. మీరు చేయండి, ఏ ప్రయత్నం చేస్తారో ప్రేయర్ చేస్తారో చేయండి, కానీ మీరు వాళ్ళకి క్రీస్తు ప్రేమను చూపించండి. కానీ చాలా మంది సోదరులు క్రైస్తవేతరులు చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, మా ఇంట్లో వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు కానీ అసలు వీళ్ళు ఏ మార్పు కలగలేదు, ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలి అని అంటున్న సాక్ష్యాలు, బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి.
మీ ఇంట్లో ఎవరైనా ఒకవేళ అలా అంటున్నారేమో చూసుకోండి జాగ్రత్తగా. యేసును నమ్మి నువ్వే చేసేది ఏమీ లేదు, ఎందుకు నమ్ముకున్నావు నీకే తెలియదు. ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం చేసుకుందాం అనుకున్నాం, ఇది తెలిసిన ఫ్రెండ్ ఎవరో స్నేహితుడా పలానా వ్యాపారం స్టార్ట్ చేయ బాగుంటుంది అని చెప్పి అనుకో, ఆ వ్యాపారం దాన్ని చేస్తున్నాడు అనుకో, ఆ వ్యాపారం చేసినటువంటి ఆ వ్యక్తిని మనం చూస్తామా లేదా? మనకంటే ముందు ఈ వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు, సో అందులో లాభ నష్టాలు ఏంటి అవన్నీ తనకు తెలుసు. ఆ వ్యాపారం చేసేటువంటి వాడే తికానం లేదు వాడికి. ఇప్పుడు అదే వ్యాపారం ఆ స్నేహితుడు మనకు చెప్తుంటే చేస్తామా? ఒరే నువ్వు చేస్తున్నావు, ఆల్రెడీ చూస్తున్నావు, వద్దురా నీకు దండం అంటామా లేదా? మరి అలాగే ఏసైనా నమ్మేసుకోమంటే అంత ఈజీ నమ్మేసుకోరండి. నువ్వేమి నేర్చుకున్నావు చెప్పు నమ్మేసుకోవడానికి? ఎందుకు నమ్మాలి అసలు? ప్రేమ కలిగి సత్యం చెప్పాలంట మస్ట్ ఫస్ట్ పాయింట్ అది. యోధా 1:23 నిన్నువల్ల నీ పొరుగువాడిని అనే సంగతి ఏంటి ప్రేమించాలంటే అగ్నిలోంచి లాగినట్లుగా వారిని రక్షించాలంట, వారిని కరుణించాలట. లేదు, సంఘాలలో అసలైనటువంటి భారం పక్కన పెట్టింది క్రైస్తవం. హల్లెలూయా. నీకు ఉండవలసిన భారం కదా, పోయిన ఆదివారం చెప్తా, క్రైస్తవునికి ఉండవలసినటువంటి భారం. పోయిన ఆదివారం సందేశం ఇక్కడ ఏది, ఏ భారం ఉంది? ఏది? దేవుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? నశించిపోతున్న వారిని వెతికి రక్షణకు. ఎందుకంటే ఎంతో మంది మహర్షులు ఏంటి ప్రార్థన చేశారు. ఇక్కడ ఇందాక చెప్పాను అసతోమ సద్గమైనటువంటి దానికి యోహాను సువార్త 14:6 ఆన్సర్ ఇచ్చాడు యేసు ప్రభు. దానికి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేదు అలాగా. ఐఎమ్ ద వే ట్రూత్ అండ్ లైఫ్, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవడు రాలేడని చెప్పాడు ఆయన. అంటే ఎందుకు ఈయన ద్వారానే పరలోకానికి వెళ్తారు, ఇంకొకరి ద్వారా ఎందుకు వెళ్ళరంటే మానవ జాతి పతనం అయిపోయినప్పుడు మానవ జాతిని కాపాడడానికి ఆయనే ఏండి ఈ కన్యసుతుడిగా ఓం కన్యసుతాయ నమ అనే శ్లోకాన్ని నెరవేర్చింది ఆయనే. ఓం పంచగాయ నమ అనేటువంటి శ్లోకాన్ని నెరవేర్చింది ఆయనే. కనుక ఇంకా వేదాల్లో ఉన్న వేద సారాంశం కూడా నా దగ్గర ఉంది, చతుర్వేదాలు. నేను అవి కూడా చదివాను. ఇంద్రుడు నిన్న మరణించి నేను తిరిగి లేచినని రాయబడింది. ఏంటి కొన్ని ఎలా ఉంటుంది చెప్పినా ఏంటి ముందుగా జరగబోతున్నటువంటి సంగతులకు ముగుర్తుగా కొన్ని కార్యాలు జరుగుతాయి. నిజానికి పురాణాలు అలాగే ఇంద్రుడు చనిపోయి తిరిగి లేవలేదు. కనుక దేవుడు అనేటువంటి వ్యక్తి అలాగా భూమి మీద పుట్టి మరణించి మళ్ళీ తిరిగి లేస్తాడని చెప్పబడి ఉంది. కనుక క్రైస్తవులు క్రీస్తుని కలిగినటువంటి మనం అందరం కూడా దేవుని సంఘంలో ఉండవలసినటువంటి నియమం క్రమం ఉంది. ఈ రోజు కనబట్లే. బుద్ధి లేని కనికులు, బుద్ధి కలిగినటువంటి కనికులు డివైడ్ ఎప్పుడైంది చెప్పండి? మీరు ఎప్పుడు డివైడ్ చేయబడ్డారు వాళ్ళిద్దరూ? ఫస్ట్ లో వాళ్ళు ఎలా ఉన్నారట? 10 మంది కన్యకులుగా ఉన్నారు. అప్పుడు బుద్ధి లేదు అనేది ఉందా అక్కడ? బుద్ధి లేదు అనేది లేదు కదా. అంటే 10 మందిగా ఉన్నటువంటి కన్యకులు ముందుకు వెళ్ళి ఒక స్టెప్ వేసరికి తర్వాత ఏమైంది? డివైడ్ చేయబడ్డారు. ఎలాగా? బుద్ధి లేని కన్యకులుగా. ఎందుకు బుద్ధి లేని కన్యకులు అయ్యారు? ఏమి లేదు, నూనె సిద్ధపరచుకోలేదట. నూనె సిద్ధపరచుకోలేదు. అప్పుడు లోపలికి వెళ్ళారా వాళ్ళు? పర్మిషన్ ఉందా వాళ్ళకి? లేదు. అలాగే యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన పరలోకానికి ఏమి వెళ్ళిపోరు, ఏమి కాదు, ఏమి వెళ్ళిపోరు. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో ఉండాలి ఇక్కడ భూమి మీద. క్రీస్తు భారము నశించిపోతున్నటువంటి వారికి చెప్పాలట. నీవు నరకం స్వర్గం నువ్వే డిసైడ్ చేయడం కాదు, వాళ్ళకి చెప్పాలి. పిల్లలకి చెప్తారు, తల్లిదండ్రులు పేరెంట్స్ చెప్తారు ఇంటికాడ, తర్వాత టీచర్స్ చెప్తారు, రే బాబు ఆ దినాల్లో మేము ఇలా కష్టపడ్డాం కాబట్టి తినడానికి తినలేదు, బట్టలు లేవురా, మేము అలాగా చట్నీ అక్కడే ఉండి. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఒక ప్రముఖ హీరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. ఆయన చదువుకున్నటువంటి చదువు ఎలా ఉంది? మనకులాగే ఫెసిలిటీస్ ఉన్నాయి ఏమన్నానే? ఇంత ఘోరమైనటువంటి అవమానము. అందరూ తాగే నీళ్లు తాగకూడదు, అందరూ కూర్చున్న స్థలంలో కూర్చొనివ్వకూడదు, ఒక అంటరానిగా నీళ్ళు వెళ్ళి రోజు మాట్లాడుతున్నారు ఎవరికలే రిజర్వేషన్ తీసేయాలి అంటే రిజర్వేషన్ తీయాలనేటువంటి మాట పిఎం మాట్లాడినా సీఎం మాట్లాడినా అటు బాబు మాట్లాడినా సరే నేను చెప్తున్నాను, ముందు కులాన్ని తీయాలి భారతదేశంలో, అప్పుడు తీసేయండి రిజర్వేషన్ మొత్తం. నేనేం చెప్తున్న అవసరం ఏంటి? నేనేమన్నా ఎస్సీని ఏంటి? అలాగని నేను ఎస్సీ కులం వేరు, ఇంకోటి వేరు, నాకు అసలు కులమే లేదు. నాకు అసలు నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా అసలు కులం అనేది నాకు నచ్చదు ఎప్పుడు కూడా. ఈ రిజర్వేషన్ ఎందుకు వచ్చాయి మరి వాళ్ళకి? వాళ్ళని అన్ని విషయంలో అంటరాని వారిగా వాళ్ళని చిన్న చూపు చూశారు, బలహీనులు చేశారు వాళ్ళని. మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎంత నరకవేదన అనిపించారు. ఏంటి ఒక మనిషిని ఎంత చదువుకున్నా కానీ నువ్వు ఫలానా క్యాస్ట్కి చెందినవాడు అని అంత చిన్న చూపు చూస్తే అది ఎంత అవమానం చెప్పండి.
మరి అన్ని అందుకు రిజర్వేషన్ పొందుతున్నారు. ఇప్పుడు అందరూ దాన్ని ఎవరు ఏడవడానికి ఇంకా హక్కు లేదు. కనుక ముందు ఈ కులం అని కుళ్ళు తీయాలి సమాజంలోనూ. అది తీయకుండా రిజర్వేషన్ తీయాలని సమాజాన్ని రెచ్చగొట్టి ఈ బత్తాయిలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు. అసలు పాలకులకి మైండ్ సరిగ్గా లేదు. అసలు ఈ క్రైస్తవులు ఉన్నారా, మనకు రాజకీయం వద్ద, వీళ్ళు చెత్త మైండ్ వీళ్ళు. రాజకీయం మనకు వద్దనేటువంటి ప్రతి పాస్టర్ కూడా చెత్తగడే. నేను చెప్తున్నాను ఎందుకు చెత్తగడంటే లేఖన పరంగానే. దావీదు, దానియేలు వీళ్ళు రాజులు కాదు. వాళ్ళ రాజ్యపాలనలో ప్రజలకు మేలు కలిగిందా, నష్టం కలిగిందా? మేలే కలిగింది. మరి ఈరోజు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు అన్ని చట్టసభల్లోనూ ఉంటే ఏంటి కుల మతానికి అతిథిగా ప్రజలందరూ బాగుపడతారా లేదా? బాగుపడతారు. అందరికీ మనం వెళ్ళకూడదట. ఓట్లు వేయచ్చు, మరి ఓటు కూడా వెయ్యాలి. భారతదేశంలో మనం ఉన్నాం. భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా భారతదేశ యొక్క నియమాలను, ఆ కాన్స్టిట్యూన్సీని ఖచ్చితంగా మనం పాటించాలి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవమా ప్రేమ కలిగి సత్యం చెప్పాలంట. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఇతరులకు సత్యం లేకుండా, ప్రేమ లేకుండా చెప్పేస్తున్నాం సత్యాన్ని. అది అవదు. అలాగా అవుతుందా? ప్రేమతో నింపబడకుండా సత్యం చెప్తే అవ్వవు. ఈరోజు మనం బైబిల్ చదువుతున్నాం కదా, కానీ అన్ని జనులు బైబిల్ చదువుతున్నటువంటి నిన్ను చదువుతారు. వాళ్ళు నిన్ను స్టడీ చేస్తారు. యేసును నమ్మినటువంటి నీ కదలిక ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, నీవు సమాజం పట్ల ఎలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాదు. కొంతమంది అస్సలు సమాజాన్ని పట్టించుకోరు, మెచ్చుకోడు దేవుడు వాళ్ళకి. కుటుంబం పట్ల బాధ్యత, సంఘం పట్ల బాధ్యత, ఈ సొసైటీ సమాజం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిలే చెప్పింది కదా. పౌలు గారు చెప్పాడు, మనం దేశ ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపనలు, యాచనలు చేయాలట. వాళ్ళకి దేవుడు మంచి ఆయుష్ ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి, దేశ ప్రజలను బాగా పరిపాలన చేసే నాయకులను ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచివాడు, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, వీళ్ళు మంచి మనసు కలిగినటువంటి వారందరూ నాయకులుగా చట్టసభలో ఉంటే ఆ ప్రజలకు మంచి జరుగుతుంది అన్నమాట. పరిపాలన చేసేవాడు సన్నాసివాడు అనుకో, సపోజ్ ప్రజలకి ఏమైనా మేలు చేస్తాడా? వాడు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఎవరైనా పరిపాలన చేసేవాడు తికానం లేదు అక్కడ. అప్పుడు ప్రజల్ని ఏం చేస్తారంటే నష్టపరుస్తారు అన్నమాట వాళ్ళు. అలాగే ఈరోజు క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది, కానీ క్రీస్తు తత్వం మాత్రం రావడం లేదు. చిత్రం మాట. ఒక కాయిన్ తీయండి, కాయిన్ చూసుకోండి. కాయిన్కి ఏముంటుంది? ఒకవైపు హెడ్ అండ్ టైల్, బొమ్మ బరుసు ఉంటుందా లేదా? ఈరోజు క్రైస్తవుల్లోనూ క్రీస్తు కనబట్టలేదు సోదరులకి. ఏ నోటితో మా దేవుడు గొప్పవాడని, ఏ నోటితో యేసయ్య నమ్ముకుంటే రక్షణ వస్తుందని చెప్తూ ఉన్నారో, సేమ్ అదే జీవితంలో వాళ్ళకి క్రీస్తు కనబడేలాగా క్రీస్తు ప్రేమను చూపించండి. నోటితో చెప్పకుండానే మారుతుంది సమాజం. హల్లెలూయా. ఎంత ప్రేమతో మీరు నింపబడ్డానికి కారణం ఎవరు? మాకు అలా ప్రేమించలేకపోతున్నామే, మాకు అలా ప్రేమ రావడం లేదు. ఎలా మీరు ఇంత సహనంతో, ఎంత ఇలా ఓర్పుతో ఎదుటి వారిని కొరకు ఎందుకు కన్నీరు కారుస్తారు? చెప్పాను మొన్న కూడా. ఓ హిందూ సోదరు, నా క్లాస్మేట్ నన్ను అడిగాడు, మరి మీరు చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో ప్రార్థన అంటూ ఏడుస్తారు ఎందుకు? మేము అలా ఏడం కదా, టెంపుల్స్కి వెళ్తే మీరు ఎందుకు ఏడుస్తారు అని అడిగాడు. సో నువ్వెందుకు, నీ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, మామూలుగా మా ఫ్యామిలీ కొరకు, సో మమ్మల్ని నా దేవుడు మంచిగా చూడాలని దర్శనం చేసుకుని, అర్చన చేసుకుని, కానుకేసుకుని వస్తాం. ఇలా మమ్మల్ని అన్నప్పుడు ఏం చెప్పంటే, ప్రభు మమ్మల్ని భూమి మీద మరణిస్తాం, అందరం ఏ మతంలో ఉన్నా మరణిస్తాం, కానీ మరణం తర్వాత మానవునికి ఒక భయంకరమైన ప్రమాదం ఉంది, అక్కడికి వెళ్తాం. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి దేవుడే భూమి మీద మానవునికి రక్షణ అనేది ఇచ్చాడు. ఎందుకంటే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మీయ పుణ్యధ్యాన బలియాగు. సర్వ మానవాళి పాప విమోచన కొరకు పరమాత్ముడే బలి అవ్వాలంట. కానీ భారతీయులైనటువంటి మనం వేదాల్లో నుండి ఈ యొక్క ఎద్దులు, గుర్రములు, ఒంటెలు, కోళ్ళు, మేకలు ఇత్యాది వాటిని గువ్వలు బలిస్తూ వచ్చే పాత నిబంధనలు కూడా ఈ బలంతా ఉంటది అన్నమాట. కృత నిబంధన కాలానికి వచ్చేసరికి పౌలు చెప్పాడు, ఎడ్ల యొక్క కోళ్ళ రక్తం వల్ల పాపను తీసివేయట అసాధ్యము. కనుక దేవుడే తన తద్రక్తం పరమాత్మే పుణ్యజాన బలియాగు, పరమాత్ముడే రక్తం చిందించాలి. ఆ రక్తం ద్వారా మానవానికి పాపం. కనుక పాపం నుండి విముక్తి కలిగింది. మరణం వచ్చినా కానీ భయం లేదు, మరణం తర్వాత ఇంకా ఒక జీవితం అనేది ఉంది. కాబట్టి మేమెందుకు ఏడుస్తామంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు గొప్పవారైనా ఎలాంటి వారైనా మరణిస్తారు. మరణం తర్వాత భయంకరమైన శిక్షాస్థానం నరకం ఉంది, అక్కడికి వెళ్ళిపోకుండా ఈ ప్రజలందరూ రక్షింపబడాలని కన్నీరు కారుస్తాము ఇది అని చెప్పాం. అవునా?
అయితే ఆ సోదరుడు అన్నాడు ఏమని తెలుసా, అయితే మా ప్రార్థన కంటే మీ ప్రార్థనే గొప్పది అన్నాడు. హల్లెలూయా. యథార్థవంతులు ఉంటారండి, ఎందుకు ఉండరు? చెప్పే విధానం ఉండాలి మెయిన్. అందుకని అలాంటి మంచి వ్యక్తిని కూడా ఇగో అంత అనవసరం, నువ్వు నమ్మితే స్వర్గానికి వెళ్తావు, నమ్మకపోతే నరకానికి వెళ్తావు అంటే ఒక మాట చెప్తున్నాను. ఈ నమ్మితే అని ఎవరైతే క్రీస్తు అవతల చెప్తున్నాడో వీడికి ఇంట్లో మనసాక్షి ఉండదు, సంఘంలో మనసాక్షి ఉండదు, ఊర్లో స్నేహితుల దగ్గర, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర కూడా వీడు ఒక పిసినది. వీడు మంచి సాక్ష్యం ఉండదు. వీడికి ఎవరిని కలుపుకోవడం, ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ఏదైనా సహకరించడం ఏమీ లేదు. గాలికి దూరికి తిరుగుతాడు. వీడేమంటాడో నమ్మితే ఏసై నమ్మితే స్వర్గం అవుతుంది అంటాడు. వాళ్ళేమో యథార్థంగా నేను ఏడ్చాను, 140 కోట్ల మంది అమాయకమైనటువంటి నా ప్రజలు, నా భారతీయులు ఏంటి అలా నరకానికి వెళ్ళిపోతారు? అలా వెళ్ళడానికి వీల్లేదు ప్రభువా. నీ చిత్తమైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో భారతదేశంలో 29 రాష్ట్రాలలో యేసయ్య నీ ఉన్నావని, నీ ప్రేమను ప్రకటిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి తండ్రి. నాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్లే, నాకు స్వస్థత రాకపోయినా పర్లే, మాట్లాడడానికి తగిన జ్ఞానం ఇవ్వండి, లేకపోతే ఒక ట్రాన్స్లేటర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడిస్తాను తండ్రి. నాకు కృపణీ ప్రభువా. నాకు ఇచ్చిన ఈ జీవితం ఒట్టిగా ముగిసిపోకూడదని ఎంతో కాలంగా ఎన్నో రాత్రులు, నిద్రపోని రాత్రులు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి నేను ఏడ్చాను ప్రభు దగ్గర. హల్లెలూయా. ఏంటి చెప్పేస్తున్నారంటే ఏం చెప్తారండి? అపోస్తలులు ఏం చెప్పారు చెప్పండి? అపోస్తలులు అసలు యేసు కోసం ఏం మాట్లాడారు వాళ్ళు? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగం 4వ అధ్యాయంలోనికి రండి. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 18 నుంచి చదవండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామాన్ని బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చేది. అంటే అపోస్తలులు ప్రకటించడానికి కారణం ఏంటంట? కన్న వాటిని అంటే కన్నుల ద్వారా చూసినటువంటి వాటిని, చెవుల ద్వారా విన్నటువంటి వాటిని. మరి ఈ రోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఏం చూశారు? ఏమన్నారు? ఏంటి ఎప్పుడో పాతకాలంలో ఎవరో నమ్ముకున్నారు, చర్చికి అలాగని గాజులు తీసేశారు, తర్వాత ఈ చెవిరింగులు మొత్తం అన్ని తీసేశారు. ఇంకా ఏం అర్థమైపోయిందంటే వాళ్ళ ఇంట్లో మనవరాలతో సహా చర్చికి వెళ్తే మా నాన్నలాగా మొత్తం ఈ తాళి, బొంగరం అన్ని తీసేయాలని అర్థమైంది. ఏమి నేర్పిస్తుంది క్రైస్తవం? ఈ సందేశం గారు ఏమిస్తుంది? తీసేయమన్నాడా దేవుడు? లోపల అసూయ అలాగే ఉంది, ద్వేషం అలాగే ఉంది, సాటి మనిషిని ప్రేమించే మనసు లేదు. ఏంటి మనిషి కనబడితే ఏ కులం అనేది ఇంపార్టెంటా? ఫస్ట్ నీకు ఏం కావాలనేది ఇంపార్టెంటా? చెప్పండి. ఈ రోజు అలాగున్నాయి. ఏంటి ఏం కావాలనేది లేదు, ఏ కులం అనే దాని మీద ఆధారపడుతున్నారు మనుషులు. కులం కాదండి, కులాన్ని నమ్మున్నాడు ఎవడు పరలోకానికి వెళ్ళడు. క్రైస్తవులు హల్లెలూయా. కులం ఇంపార్టెంట్ కాదు, కులాన్ని దేవుడు పెట్టలేదు. ఏంటి ఆదాము కాప, లేకపోతే రెడ్డ, కమ్మ, బ్రాహ్మ? ఎవరు ఆదాము? ఎవరు? ఆదాముకు లేని కులం మనకి ఎందుకండి? క్రైస్తవమా, నీకు కులం అని పిచ్చి ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకోడు, ఎప్పుడు మెచ్చుకోడు. ఐ హేట్ యు అంటాడు దేవుడు సంఘాలు పట్టుకొని, ఐ లవ్ యు అనలేడు దేవుడు. ఎందుకంటే దేవుడు స్థాపించలేదు, అది మనుషులు తమ స్వార్థం కోసం వాళ్ళు స్థాపించుకున్నారు. అలాగే పాస్టర్స్ కూడా అంతే, రకరకాలుగా వాళ్ళు సొంత స్వలాభము కొరకు పెట్టేసుకున్నారు. చర్చికి అలాగనే మొత్తం అన్ని తీసేయడం మొదలు పెట్టేసారు. ఎక్కడుంది అంటే ఇలాగా సమాజం చూస్తున్నప్పుడు వీళ్ళు చూసి ఏమి నేర్చుకుంటారు వాళ్ళు? ఓహో, వీళ్ళు చర్చికి అలాగనే భర్త ఉన్నాడో లేదో తెలియకుండా ఎలా అవుతారా, మీకు ధనం రా బాబు, పండే అవతల పో అంటారు మాట వాళ్ళు. అందుకే నా భార్యకి నేను సేవకుడిని తాళి కడితే కానీ పెళ్లి చేసుకుని చెప్పాను. అదేంటంటే పాస్టర్ గారు అయితే ఇంకా మొత్తం పాటించాలి. ఎవడు చెప్పాడు పాటించాలని? పాటించవలసింది అది కాదు. ప్రతిరోజు దివారాత్రులు దేవుడి దగ్గర ఏడవడం పాటించాలి, ఎదుటి మనిషిని ప్రేమించడం పాటించాలి, ఉన్న దాంట్లో కొంతమందికి పెట్టడం ప్రేమించాలి. అందుకని సింగం తీసి పాడేయడం ఇది కాదు పాటించడం అంటే. అదంతా చెత్త, బైబిల్ యాక్సెప్ట్ చేయలేదు. పేతురు గారు, పౌలు గారు చెప్పాడు కదా, బంగారు నగలు అనుకోలేదు. మరి జలలకు అని చెప్పారు, జలలు అల్లుకొని అని చెప్పాడు కూడా అక్కడ. మరి అది చెప్పరేంటి పాస్టర్ గారు? అది చెప్పిన కాన్సెప్ట్ అర్థం కాలేదు వీళ్ళకి, తలాతోక లేకుండా. ఏంటి ప్రతిదానికి ఒక డయాగ్రామ్ చూసినప్పుడు ఆకారం అనేది ఉంటది కదా. ఇప్పుడు ఏనుగు ఉంది అనుకో, ఏనుకి తోక ఎక్కడెడితే బాగుంటది చెప్పమ్మా చెల్లి అంజలి? ఏనుకి తోక, పిల్లల్ని డయాగ్రామ్ ఏమన్నారు టీచర్?
ఇప్పుడు ఏనికి తోక ఎక్కలేదు, ఆ తోకని ఎక్కడికి ఎడితే బాగుంటుంది అని ఆలోచించి ఎక్కడెడితే బాగుంటుంది అని ఆలోచిస్తాడు వాడు. ఎక్కడెడితే బాగుంటుంది అంటే అసలు తోక ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. తోక తెచ్చి తొండంగా పెడతాడా, నెత్తి మీద పెడతాడా, లేకపోతే కాళ్ళ దగ్గర పెడతాడా? బాగోదు కదా. కాబట్టి మరి బంగారు నాగులనే మట్టు టాపిక్ దగ్గర జడలు అల్లుకొనుడు అని చెప్పాడు. అసలు క్రైస్తవులు ఈ భాషలన్నీ మాట్లాడుతున్నారా? మనం వీటిని రంగురంగు బట్టలు వేసుకోవచ్చా ఈరోజు? వీళ్ళు మాట్లాడేదానికి ఆ వర్షం ఆ భాషలకి అందరికీ కాదు. ఆదామవులు ఏ డ్రెస్ వేసుకున్నారు? చెట్ల ఆకులు. అసలు ఆది మానవుడు బట్టలు ఉన్నాయా? లేవు అండి. ఆదాము చెట్ల ఆకులు కట్టుకున్నాడు. అంతకుముందు బట్టలు లేవు, సిగ్గు అనేటువంటిది తెలియదు. ఎప్పుడు తెలిసింది అని అంటే దేవుడే పుట్టించాడు, ఏర్పాటు చేశాడు, ఒక శాసనాన్ని పెట్టాడు. అది అతిక్రమించినప్పుడు వారు దిగంబరులనే సంగతి అర్థమైంది. వెంటనే ఏం చేశారు? ఆ చెట్ల ఆకులు కట్టుకున్నారు మొట్టమొదటగా. ఆ తర్వాత దేవుడు వారికి ఏం చేశాడు? ఆ చర్మపు చొక్కా బట్టలు కుట్టించి దేవుడు ఇచ్చాడు. యూదుల కాలంలో మనం చూస్తే ఒకే అంగి మొత్తం పైనుంచి కింద వరకు ఉండేవారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, రకరకాల రంగుల. అంటే దీనివల్ల భక్తికి ఏమీ నష్టమేమీ లేదు. కాబట్టి ఆడపిల్లల బట్టలు, మగపిల్లల బట్టలు ఉంటే మంచిది. ఆ మగపిల్లలు కూడా తల ఇక్కడ వరకు పెంచేసుకున్నారు, వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా తెలియట్లేదు కొంతమందికి. కాబట్టి ఎవరు ఏంటో దేవుడు ఎవరిని ఎలా చేశాడో అలా ఉంటే మంచిది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆడపిల్లలే మగపిల్లలు ఆడపిల్లలాగా ఉండడం అనేది మంచిది కాదు. హల్లెలూయా. కాబట్టి కమ్ టు ద పాయింట్, త్వరగా ముగిస్తాను. వాళ్ళు కన్న వాటిని విన్న వాటిని ప్రకటించారట. ఈ రోజు క్రైస్తవులు ఏమీ చూడట్లేదు, అసలు పరిశీలన చేయట్లేదు. పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా చూడాలా లేదా? చూడరు. వీళ్ళకి నచ్చినట్లు అయిపోయింది. బెరే సంఘం అలా చేయలేదట. పౌలు శీలలు చెప్పినటువంటి లేఖనాలను పరిశీలన చేశారు. ఈరోజు ప్రతి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు లేఖనాలను పరిశీలన చేస్తే ఒక్కొక్క పాస్టరు ఒళ్ళు దగ్గరెట్టుకుని సేవ చేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాని మీద ఉంటుంది దృష్టి అంతా. భయపడతారు. లేకపోతే ఏంటి ఉన్న 20 మంది టక్కుమని వెళ్ళిపోతామంటే సేవకుడు ఏం చేయాలి? అప్పుడు తనకు నచ్చిన పోతే చేస్తాడా? వెంటనే ఏం చేస్తాడు? ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటాడు లేదా? ఎందుకు అలా జరగట్లేదు? ఇప్పుడు మందు పెరిగినట్టు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే బైబిల్లో ఏముందో వీళ్ళు పట్టించుకోకపోతే ఇంకా పాస్టర్లు 52 ప్రసంగాల పుస్తకాలు ఉంటాయి బయట. నేను ఎప్పుడు చూడలేదు ఏంటి, చాలాసార్లు వింటూ ఉన్నాను. 52 వారాలు రిప్లై మొత్తం కంటిన్యూగా ఎపిసోడ్లు 1 by 1 ఏంటి 2004, 2005, 2012 ఇలాగ నెంబర్ ఆఫ్ అలా 26 వరకు ఇయర్లీ ఇంకంతే అవే వస్తాయి ఉంటమాట. అంటే పౌరులాగా పొందుకుంటే సమాజానికి ఏది అవసరమో, అవునా కదా అండి. నాస్తికులకి కూడా స్వార్థ చెప్పాను నేను హైదరాబాద్లో వర్క్ చేసినప్పుడు. నాస్తికుడికి కూడా నాస్తికుడికి నువ్వు ఎన్ని చెప్పినా అస్సలు సమస్య లేదు. అసలు మాట్లాడేవాడు అంత ట్రాష్ అంటారు. సింపుల్ గాని చెప్పు, ఈ జాబ్ దేవుడి వల్ల వచ్చిందని మీరు చెప్తారు కదా, అసలు నువ్వు చదువుకోకపోతే జాబ్ వస్తుంది అంటాడు నాస్తికుడు. అప్పుడు చెప్పండి మనం ఏం చెప్తాం? ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కాబట్టి జాబ్ నీకు వచ్చింది, అదే నీ చదువుకోకుండా దేవుడి జాబ్ నీకు ఇస్తాడా? మరి పిచ్చోడా, ఇది నువ్వు పొందుకున్నావురా, నీ కష్టార్జితం చేత నువ్వు శ్రమ పడి నువ్వు పొందుకున్న క్వాలిఫికేషన్ ద్వారా జాబ్ నీకు వస్తే దేవుడిచ్చాడండి పిచ్చోడా అంటాడు నాస్తికుడు. అవునా కదా? అంటే రీజనబుల్గా ఉందా లేదా? ఖచ్చితంగా ప్రతిదీ రీజనబుల్గానే ఉంటాయి. కొంచెం లాజికల్ మిస్ అవుతారు అంతే. ప్రతిదీ రీజనబుల్గా ఉంటుంది. అలాగా ఎవరు రిలీజియన్స్ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి నాకు మిగిలిన అందరికి రీజనబుల్గా ఉంటాయి. నేను ఏం చెప్తుందంటే ఇలా ఎవరి రీజనాలు వాళ్ళు ఎత్తుక్కుంటూ సృష్టికర్తకు దూరం అయిపోతూ ఉన్నారు. ఒక కుటుంబముగా గురజాడ అప్పారావు గారు, మరి తెలుగు ఏంటి చదివినటువంటి వారు ఎవరికైనా ఒకవేళ కొంచెం అవగాహన ఉంటే, గురజాడ అప్పారావు గారు అని ఒక కవి ఉన్నారు, మహాకవి. ఆయన చెప్పాడు, ఆయన రచనలో ఏం చెప్పాడు? వసుదైక కుటుంబం అంట. వసుదైక కుటుంబం అన్నది ఏంటి? ఈ సర్వ ప్రపంచంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఏముండవంట, ఒకనాడు ఈ భూలోకం అంట ఒకే ఒక వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఏక కుటుంబం అవుతుందంట. అవి ఇస్ పాసిబుల్? చెప్పండి, ఎలా అవుతుంది? సాధ్యమేనా? ఒక కుటుంబమే రకరకాలుగా ఉన్నది, విభిన్నంగా. కానీ సంఘాలే రకరకాలుగా ఉన్నాయి, హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా. అటువంటిది మరి ఆ కవి ఎలా చెప్పాడు? వసుదైక కుటుంబం అవుతుందంటే ఎలా అవుతుందండి? ప్రపంచం అంతా త్వరలో ఏక కుటుంబం అయిపోతుందట. హల్లెలూయా. ఎప్పుడు తెలుసు? అది 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది భూమి మీద త్వరగా. యేసు లేడని, యేసు రాడని
బైబుల్ రాంగ్ అని అనుకుంటున్నారు కదా ఎంతో మంది సోదరులకి. రాత్రి మగళ్ళు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు, పురాణ సంబంధించినటువంటి సంగతులు ఎన్నో వందల విషయాలు చెప్పాను నేను, గంటల తరబడి హెచ్చించి. నమ్మడానికి ఆధారాలు చూపించాను, నిరూపించాను, శాస్త్రాలు చెప్పాను, బైబిల్లో చెప్పాను, ఫిజికల్ గా సైంటిఫిక్ రీజన్స్ తో చెప్పాను. నమ్మకపోతే ఎవరేం చేయలేరు. కల్కి అవతారం ఒకటి ఉన్నది, రాకడలో అదే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏది కల్కి అవతారం అంటే ఏమనుకుంటున్నారు? 10 అవతారాలు చెప్పారు సోదరులు, 10 అవతారం అన్నది. 11 అవతారం ఏంటి? కల్కి అవతారం అన్నమాట. ఎవరు కల్కి అవతారం? హల్లెలూయా. భగవంతుడు వస్తాడు భూమి మీదకి, తెల్లని గుర్రం మీద భాగ్యభోగ వసంతుడు వస్తాడని నేను చదివిన కాలజ్ఞానం పుస్తకంలో రాయబడి ఉంది. క్రైస్తువులు కొంత పిచ్చి ఏంటంటే బైబిల్ తప్ప వేరే పుస్తకాలు చదవరు. వీళ్ళు పెద్ద పిచ్చోళ్ళు. వీళ్ళు ఇంకా అగ్నిలో ఉన్న ప్రజలను విడిపించడం కొరకు ఆశ ఉన్నది వీళ్ళకి, కానీ బైబిల్ తప్ప వేరే చదవద్దంటారు. దేవుడు అని చెప్పాడు. మరి బైబిల్ తప్ప వేరే చదవద్దంటే క్రైస్తవు డాక్టర్ అవ్వకూడదు, లాయర్ అవ్వకూడదు, ఏది అవ్వకూడదు, ఏలు ముద్ర కూడా అవ్వాలి. అదే అంతే కదా, గట్టిగా చెప్పాలంటే గడ్డెట్టి అండి, గడ్డేసి పశువులకి పాలన్నా వస్తున్నాయి. వీళ్ళకి ఏం చేస్తే మంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు పాస్టర్స్కి. అందుకే నా టార్గెట్ పాస్టర్స్, విశ్వాసులు కాదు, అమాయకులు ప్రజలందరూ కూడా. పాస్టర్స్ ఒక్క సేవకుని సరిగ్గా నడిపిస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తర్వాత 10 100 సరే వాళ్ళు ట్రాక్లోకి వస్తారు. ట్రాక్ తప్పిస్తున్నారు వీళ్ళు, లేనిపోని చెప్పారు, ఉన్నది మాత్రం వదిలేశారు. అందుకనే వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, మరి ఉన్న సంగతులైనా మనం పరిశీలన చేయాలా లేదా అండి. కొన్నిసార్లు టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. ఇంగ్లీష్ అయినా లేకపోతే మ్యాథమెటిక్స్ కొన్ని సమ్స్ మైనస్ ప్లస్ ఉంటుంది కదా, రాంగ్ ఆన్సర్ వస్తుంది. నేను చెప్పేవాడిని చాలాసార్లు. కొంతమంది చాలా చక్కగా బాగా చెప్పాను నాన్న, థ్యాంక్ యూ నాన్న అని చెప్పేసి అనేవారు. లేకపోతే అది ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పేటోళ్ళం కాదు, జస్ట్ ఏదో మిస్ అయ్యారు అంతే. వాళ్ళు అక్కడ చిన్న పాయింట్ ఏదో మిస్ అయితే మొత్తం మీద రాంగ్ వస్తుందా లేదా, అలా కరప్షన్. అలాగా మనకి రాంగ్ వస్తుంది, ఎందుకు రాంగ్ వచ్చింది అడిగితే మళ్ళీ రైట్ అవుతుంది మనకు కస్తిగా. అలాగే లేఖనాలను పరిశీలన చేసినప్పుడు సత్యం అనేటువంటిది మనకు అర్థం అవుతుంది. కనుక ప్రేమ కలిగి అంటే సత్యము చెప్పుచు ముగించేస్తాను త్వరగానే, క్లోజ్ చేద్దాం, ఇంకా త్వరగానే ముగించేస్తాను, వెళ్ళిపోదాం. మళ్ళా ఇప్పుడు ఏం చెప్పిందంటే ఫైనల్ గా లేఖనంలో క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లోనూ ఎదగాలట. అది బైబిల్ చెప్పిన సత్యం. హల్లెలూయా. ఈనాడు దేవుని సంఘము చూస్తే ఎదుగుతుంది. అసలు నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వివాహ వయసు రాలేదని ప్రసంగి భక్తుడు పరమగీతలో చెప్పాడు. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు పెళ్లి చేయాలంటే పెళ్లి వయసు రావాలా రాకూడదా? వసంతుడు అని చెప్పాను కదా పురాణంలో, ఆయన చెప్పింది. తర్వాత ఆయన గురజాడ అప్పారావు గారు వసదైకోట అని చెప్పారు కదా. మొత్తం ఈ కులాలు మతాలు అన్ని పోయి క్రీస్తు రాకడ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది. అది తర్వాత పేతురు గ్రంథంలో చెప్పినట్లుగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఆ తర్వాత జరుగుతుంది. అప్పుడు అసలు సిసలైనటువంటి రాజ్యం, నీతి రాజ్యం అనేది అప్పుడు జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. ఏంటి వసుదైక కుటుంబంగా ఉంటది. వసంతుడు అంటే భూమి మీద భగవంతునితో సమాధానపడి సిద్ధపడినటువంటి సంఘ కన్యకును వివాహం చేసుకోవడానికి రక్షకుడు పెండ్లి కుమారుడు. వసంతుడు అంటే పెండ్లి కుమారుడు అని అర్థం, రాబోతూ ఉన్నాడట. ఈ బైబిల్లోనే కాదు, అంటే బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను దేవుడు ఇతర వ్యక్తులను కూడా ప్రేమించి వారి ద్వారా కూడా కొన్ని సంగతులు దేవుడు రాయించాడు. ఒప్పుకోకపోతే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. క్రీస్తు అనే ఎదగాలంటే అన్ని విషయాల్లోనూ, అంటే ఏ విషయమైనా సరే దేవుళ్ళ ఎదగాలట. సోదరుడు సువార్త చెప్పినప్పుడు, మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను మా చెల్లి దగ్గర ఉన్నాను 3 months కాకినాడలో. చుట్టాలు ఎలాంటి వాళ్ళు అంటే కాకిలు లాంటి వాళ్ళు. 3 నెలలు వచ్చే వరకు కనీసం నాతో ఫోన్లో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు, మాట్లాడకూడదట. పంతులుగా చెప్పారట, మీరు మాట్లాడకండి, ఇంటికి తీసుకువెళ్ళకూడదని చెప్పారట. ఎంత తల్లి చనిపోయినటువంటి ఆ బాధ కంటే ఈ చుట్టాలు వాళ్ళ పద్ధతులు చూసి, వాళ్ళ విధానాలు చూసి, నేను నార్మల్గా ఎలా ఉంటానంటే వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చిందంటే నాకే వచ్చింది. ఇంకా వాళ్ళకి ఏదైనా నొచ్చుకుంటే నాకు వస్తుంది ఆ పెయిన్ మాట. చాలా మంది చెల్లెళ్ళు అంటే నాకు సంబంధం లేదు, ప్రభు ఇలా ప్రేమను పెట్టి వాళ్ళు ప్రెగ్నెంట్గా టైంలో హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కోసం నొప్పులు, పురుగు నొప్పులు నాకు వచ్చేయమాట. అలాగ బాధపడుతూ ఉండేవాడిని నేను. కానీ ఇలా చేసేది. అప్పుడు క్రైస్తువులను కూడా కొంతమంది ఉన్నారు. నేను ఒక్కరినే అనను, అందరూ ఉన్నారు. అలాగా హిందూస్లో ఫ్యామిలీ నన్ను ప్రేమించి మామూలుగా తీసుకువెళ్ళారు. ప్రేమించినటువంటి వ్యక్తులు ఏమో నన్ను రిజెక్ట్ చేస్తున్నారు.
అంతగా పరిచయం లేనటువంటి వ్యక్తి నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారని ఆ దుఃఖంతో వెళ్ళి నేను స్వార్థ చెప్పాను మొత్తం మీద. అయితే ఆ సోదరుడు రోజు నాతో చెప్పాడు, మీరు చెప్పినటువంటి సంగతులన్నీ నాకు అర్థమైనవి, నాకు ఇష్టం ఉంది బాప్తిజం తీసుకోవడం, కానీ నేను ఒక బిజినెస్ చేస్తాను. ఆ బిజినెస్ ఎలా అంటే అబద్ధం ఆడి చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ బ్రతకాలంటే ఖచ్చితంగా అబద్ధం ఆడాలి. యథార్థంగా చెప్పాడు, ఆనెస్ట్గానే. దేవునికి కూడా ఎవరైనా సరే యథార్థవంతులు అంటే ఇష్టం అండి. కప్పుకున్న వాళ్ళు దేవునికి ఇష్టం కాదు అసలు అని చెప్పాడు సోదరుడు. నాకు తీసుకోవాలని ఉంది, అంటే నేను ఇలాగ అబద్ధం ఆడతాను నా వ్యాపారంలోను, మరి అలాగ అబద్ధం ఆడి బాప్తిజం తీసుకోకూడదు కదా. నిజం చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవులకి బుద్ధి కలగాలన్నమాట. త్రాగిన వ్యక్తికి సువార్త చెప్పాను. ఆ వ్యక్తి ఏమో తెలుసా, ఏసేయండి నాకు ఇష్టం, కానీ త్రాగి ఆయన సన్నిధికి రాకూడదు కదా అన్నాడు. కానీ క్రైస్తవులు మాత్రము సిద్ధపాటు లేకుండా ఎలా పడితే అలాగే ప్రార్థనలోనికి మందిరాల్లోనికి ఎలా పడితే అలాగా. చూడండి ఎంత ఆనెస్ట్గా ఒక త్రాగిపోతే చెప్తున్నాడు. ఆయన సత్యవంతుడే అండి, ఆయన దగ్గరికి తాగేస్తున్నాను రాకూడతాం, ఆయన మాట్లాడకూడదండి. నిజమేండి, బోల్డ్ మంది పరిచయస్తులు అలాగా తాగుడు మానేసిన రోజు కష్టం వస్తాను ఆయన దగ్గరికి చావకు మునుపు, కానీ తాగుతున్నాను కదా ఈ చెడ్డతో నేను అలాగా ఆయన దగ్గరికి రాకూడదు అంటున్నాడు. క్రైస్తవులు రోజు ఏంటి, సరైన పరిశుద్ధత లేదు, సరైన మారు మనసు లేదు, సరైన పశ్చాత్తాపం లేదు, లోక సంబంధమైనటువంటి రీతిగా లోకాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సగం నేర్చుకుంటే క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ రిలేటివ్స్ని, ఏంటి మీ కొలీగ్స్ని, వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి మనమే కారణం అవుతాం. ఇప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజ్ మనం తీర్చాలా, మనమే కన్ఫ్యూజ్గా ఉండాలి వాళ్ళకి. కాబట్టి ఎలా ఉండాలంటే చక్కగా నిద్రపోవాలన్నా ఈ గోలంతా ఎందుకంట చక్కగా నిద్రపోవాలంటారా మీరు? హల్లెలూయా. నిద్రపోదురు కానీ తర్వాత చెప్పండి, దేవుని సన్నిధికి ఎలా వస్తున్నారు ఈరోజు? భయము లేదు. భయము లేనటువంటి భక్తి దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకోడు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సామెతలు బోల్డ్ విషయాలు చెప్పింది మొదటి నుంచి కూడా. వాళ్ళు జ్ఞానవంతులు అవుతారంట, వాళ్ళు పరిశుద్ధులు అవుతారంట, వారు ఐశ్వర్యవంతులు అవుతారంట, వారు దీర్ఘాయుష్వంతులు అవుతారంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలపట్ట ఎన్ని సంగతులు చెప్పాడు. ఈరోజు ఏమో బైబిల్ లేదు. అందుకే నేనేం చెప్తున్నానంటే క్రైస్తవులు చేయవలసినటువంటి భక్తి సరైనటువంటి భక్తిగా లేదు ఇంకా. మరి ఇతరులను బాప్తిజం పొందండి, చర్చికి రండి అంటే ఎలా అవుతుంది అనుకుంటున్నారు? మనం ఏమీ చూడట్లేదు, ఏమీ నేర్చుకోవట్లేదు. అంటే దేవుడు చెప్పేది ఒకటి, మనం ప్రవర్తించేది ఒకటి, డిఫరెంట్ అయిపోతుంది. కాబట్టి ఎలా ఉండాలట? అన్ని విషయాల్లో క్రీస్తులా ఎదగాలట. ఎలా ఎదుగుతాం? ఇప్పుడు చెప్పండి, ఒకటి చెట్టు ఉంది. ఆ చెట్టు ఎదగాలంటే మొక్కగా విత్తనం తెచ్చి మనం వేస్తాం. ఆ విత్తనం ఇప్పుడు చెట్టుగా ఎదగాలి. ప్రాసెస్ చెప్పండి, త్వరగా షార్ట్లో చెప్పండి. ప్రాసెస్ ఏం చేస్తాం? అమ్మా ఉన్నారా అందరూ ఇక్కడ? నీళ్ళు వేస్తాడంటే డేవిడ్. ఇంకా ఎవరైనా రక్తం వేసే వాళ్ళు ఉంటే వేయండి. ఏం వేస్తారు వేయండి. మొత్తం మీద అది మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి, దాని కాయలు ఆకులు ఏదో రావాలి. దాని మీద చెట్ల మీద కొమ్మల మీద ఏంటి కొన్ని పిచ్చుకలు గూళ్ళు పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఎండలో వర్షంలో మనలాంటి వాళ్ళు దాని కింద సేద తీసుకోవాలి. చెప్పండి, దాని ఔషధాలు పెట్టి దాని యొక్క గుణాలను పెట్టి అది మెడిసిన్స్గా ఔషధాలుగా మేలుకరంగా మనం వాడుకోవాలి. అప్పుడు ఆ మొక్కను ఏం చేయాలి? ఆ విత్తనం భూమిలో దాన్ని అనేక రకాలైన పురుగులు తినేస్తూ ఉంటాయి. అది దాటుకుని ఇంకొక స్టెప్లో వచ్చి మొలకెత్తుతుంటాయి. ఆ మొలకెత్తిన దాన్ని కూడా మనుషులు తొక్కేస్తూ ఉంటారు. ఇంకా ఎదిగిన తర్వాత కొంతమంది దాన్ని పీకేస్తారు. ఈ కొన్ని పశువులు ఉంటాయి కదా, అవి తినేస్తూ ఉంటాయి కదా. అది ఇంకా ఎదిగిన తర్వాత కొన్ని ప్రకృతి గాలులు దాని మీద వీస్తూ ఉంటాయి. అవునా కదా? ఇన్ని రకాలుగా అది ఆ స్టేజ్ దాటుకుని వచ్చిందంటే చివరికి ఏ పురుగులైతే అవి తినడానికి ప్రయత్నం చేసావు, ఏ పక్షులైతే తినేయడానికి ప్రయత్నం చేసావు, ఏ మేకలు తినడానికి, ఏ మనుషులైతే తొక్కడానికి ఏసయ్యో, వీళ్ళందరూ కలిపి ఆ చెట్టుని ఎన్న బ్రతుకుతారు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? నీవు నేను అలాగే ఎదగాలి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. హల్లెలూయా. పోరాటం రాదంటే వస్తుంది. ఎందుకంటే నీలో శ్రేష్ఠ స్వభావాన్ని, మంచితనాన్ని తీయడం కొరకు వస్తుంది అన్నమాట. హల్లెలూయా. బంగారం ఉంది, కంసాల ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళండి. నాకు తెలీదు చిన్నప్పుడు ఈ బంగారాన్ని మెరుగు పెడతారని, అది తెలుసు. అది ఎలా పెడతారు అని అంటే మా అమ్మని అడిగితే మా అమ్మ ఏం చెప్పిందంటే అది అగ్ని చేత కాలుస్తాడు. అమ్మ అలా పెడితే కాలిపోతుంది కదా, నేను నా వాదన. కాలిపోతారని మా అమ్మ. ఎలా కాలిపోద్ది? ఇంట్లో ఏదన్నా మనం ఇప్పుడు నోటి కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి టేబుల్ ఏదైనా ప్లాస్టిక్ ఏదైనా ఉంటే అగ్ని పెడితే కాలిపోద్ది కదా. మరి అలాగే ఇది కాలిపోయి పాడైపోద్ది కదా, అది మళ్ళీ మనకి ఎలా ఉపయోగపడుతుంది అని. అలా అవ్వదురా అని మా అమ్మ.
కాకపోతే తనకి ఏమీ తెలియదు చెప్పడంలో తనకు కొంచెం మిస్ అయింది అంతే. నేను కొంచెం పెరిగినటువంటి తర్వాత అర్థమైంది. కంసాలు ఆయన అగ్ని చేత ఈ యొక్క బంగారమును కాలుస్తాడు. అందులో ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి శుద్ధ సువర్ణంగా తలతల్లాడుతూ మెరుస్తూ ఉంటది అన్నమాట. అవునా కదా? భక్తి జీవితంలో కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని మోసాలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు ఈ భూమి మీద నిన్ను స్థిరమైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా తయారు చేస్తాయి. అంటే నువ్వు ఒక మేలిమి బంగారంలా మారుస్తాయట. హల్లెలూయా. ఏది లేదనుకో జీవితంలో, మంచి చెడు అనేది తెలియదు, అసలు మంచి చెడు అనేది తెలియదు ఏది కూడా. అప్పుడు ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఒక విత్తనము ఇన్ని కేటగిరీస్ దాటుకుని మహావృక్షం అయితే మళ్ళీ ఇవన్నీ కూడా దాంట్లో సేద తీరుతాయి, దానివల్ల ఇవి మేలు పొందుతాయి మాట. అలాగే క్రైస్తవమా, నీవు క్రీస్తు ప్రేమతో నింపబడి, క్రీస్తు సత్యమందు ప్రతిష్ఠింపబడి, అన్ని విషయంలో క్రీస్తులాగా నువ్వు ఎదగగలిగితే, చెప్తున్నాను, విమర్శించినటువంటి వారు, ద్వేషించిన వారు, తృణీకరించిన వారు, వెలివేసిన వారు, అసహించుకున్న వారు మళ్ళా నీ మేలు పొందడానికి సిద్ధపడతారు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన శత్రువుని ఏం చేస్తాడంట? మిత్రులుగా మారుస్తాడట. ఇప్పుడు మనం ఎదగాలి. ఇప్పుడు అన్ని విషయాల్లో క్రీస్తులా ఎదగాలంటే ఇప్పుడు మన ప్రాసెస్ ఏం కావాలి చెప్పండి? మన ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు ఈ భూమి మీద మనం బ్రతకాలి, పుట్టినటువంటి పసికందు బ్రతకాలి. ఏం చేయాలి బ్రతకాలంటే? పసికందుకి మంచి బిర్యానీ తెచ్చి పెట్టేసేయడమే. ఎదుగుతుందా బిడ్డ? పెడతారా బిర్యానీ పసికందుకి? అంటే తల్లి పాలు ధర పోషకాలు వెళ్తూ ఉంటే వాళ్ళు కొంచెం కొంచెం పాలు విడిచిన తర్వాత ద్రవ పదార్థం, ఘన పదార్థం నుండి కొంచెం కొంచెం తర్వాత బలమైన ఆహారం తీసుకోవడానికి వాళ్ళు తయారవుతారు. బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుని పిల్లలైనటువంటి మనం ఎదగడానికి అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఆయన చెప్తూ, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. క్లోజ్ చేస్తున్నాను త్వరగానే. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో చాలండి. ఏంటంటే ఆ పాలను అపేక్షించాలట. ఆ పాలను అపేక్షించాలి. ఇప్పుడు జున్ను వండుకుందాం అనుకున్నామండి. జున్ను వండడానికి ఏం కావాలి? కావాల్సిన పదార్థాలు యూట్యూబ్ చూస్తారా మీరు? వంటలు చూస్తారా ఎప్పుడైనా? చూడరా, ఏమి చూడరా? మీరు చాలా మంచి వాళ్ళండి. హల్లెలూయా. కావాల్సిన పదార్థాలు జున్ను వండాలంటే జున్నుపాలు ఉండాలి లేదా? నేను హైదరాబాద్లో మాకెక్కడ దొరికితే జున్నుపాలు లేకుండా జున్ను వండేసేవాడిని. నేను కోడిగుడ్లు వేసి వండేసేవాడిని. అదే ప్రాసెస్. ఇప్పుడైతే ఆ పౌడర్ అది మార్కెట్లో మనకి అవైలబుల్. అది ఏంటి, గుడ్లు అవసరం లేదు, జున్నుపాలు అవసరం లేదు. మార్కెట్లో ఆ ప్యాకెట్ ఆ పౌడర్ తెచ్చేసుకుని ఈజీగా మనం వండేసుకోవచ్చు ప్రాసెస్. ఓకే, ఇక్కడ దేవుని పిల్లలైనటువంటి మనము ఎదగడానికి చెప్పింది ఏంటంట? ఆ పాలు. ఏ పాలయ్యి? నిర్మలమైనటువంటి పాలంట. హల్లెలూయా. అంటే వాక్యం అనేటువంటి పాలు. అర్థమవుతుందండి? క్రైస్తవులు ఇప్పుడు వాక్యాన్ని సరిగ్గా వినరు, వీళ్ళు సరిగ్గా నేర్చుకోరు. మరి ఎలా ఎదుగుతారు? ఇప్పుడు ఎదుగుతారా? ఎలా ఎదుగుతారు? వంకర టింకరగా ఎదుగుతారు. అంటే చూడండి, ఒక పార్క్ చూడండి. ఏ పార్క్ అయినా మనకు తెలిసినటువంటి ఒక పార్క్ చూద్దాం. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, చక్కగా. అది అడవి చూడండి. ఇక ఇక్కడే ఉంది అడవి. అందులో మీరు కూడా వచ్చారు కదా. ఇప్పుడు వెళ్తూ జస్ట్ విజిట్ చేయండి. అలాగా ఆ అడవులను అది క్రమముగా, నేను సన్నగా ఇలాగ స్ట్రైట్ ఎదగాలని అనుకోదు ఆ చెట్టు ఏదేనే. దానికి నచ్చినట్లుగా ఇలాగ ఎదిగిపోతుంది మాట. వంకర టింకరగా ఎలా అయినా ఉంటుంది. కొన్ని చెట్లు ఇలాగ ఎదుగుతాయి, ఇలా లేస్తుందా, ఇలాగ వెళ్ళిపోతాయి. మేము ఈ అడవులను చిన్నప్పుడు ఇంచుమించు 2-3 అంతస్తులు పై అంత చెట్లు, ఆ మడ చెట్టు పైకి ఎక్కేసేవాళ్ళం. ఎక్కేసి ఆ కాలంలో కిందకి దూకేసేవాళ్ళు అన్నమాట. పైకి ఎక్కేసి అంటే ఆ చెట్టు మేము పైకి ఎక్కి కిందకి దిగంటే చెట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది? పడుకుని ఉంటుందా, పైకి ఉంటుందా? చెట్టు ఎలా ఉంటుంది? స్ట్రైట్ గా కరెంటు స్తంభం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవునా? కొన్ని చెట్లు ఎలాగుంటాయి? వంకర టింకరగా ఉంటుంది. చూడండి అలాగా. ఈరోజు దేవుని సంఘాల్లో కొందరు సేవకులు, కొంతమంది విశ్వాసులు వాక్యం అనే పాల వలన ఎదుగుదల లేక వంకర టింకరగా ఉన్నారు.
ఏది ఈ వంకర టింకరగా ఉన్నటువంటి క్రైస్తవాన్ని చూసి లోకం ఎలా మారుతుంది? ఈ వంకరగా ఉన్నటువంటి క్రైస్తవాన్ని చూసి ఇతరులు దేవుణ్ణి ఎలా యాక్సెప్ట్ చేస్తారు? చేయని వాళ్ళు. నేను అందుకే నా ప్రార్థన గదిలో ఏడుస్తూ చేసేదని చెప్పిన, ఎంతో మంది అమాయక ప్రజలు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, మంచివారు ఉన్నారు. వారికి ఉన్న సంగతి తెలియపరిస్తే ప్రభా వారు మోక్షానికి వారసులు అవుతారు. కానీ కొంతమంది టింకర్ మనుషుల వల్ల వాళ్ళు నిన్ను చూడలేకపోతున్నారు ప్రభా అని. నా పెళ్లి చేసుకున్నాను అండ్ బోర్డు సంబంధాలు వచ్చాయి, కాపుల్లో కానీ బోర్డు సంబంధాలు వచ్చాయి, చర్చితో సహా నాకు ఇస్తామన్నారు. అప్పటికే చచ్చిపోయి బ్రతికాను, చాలా ఆఫర్స్ వచ్చాయి, మొత్తం మందిరం ఇచ్చేస్తాం, పెళ్లికి ₹1 ఖర్చు లేకుండా మేమే చేస్తాం పెళ్లి, నువ్వు మాతోటే ఉండిపోవచ్చు, చాలా వచ్చినాయి. లేదు, నా సంఘం నా కొరకు కన్నీరు కార్చి నేను బ్రతకాలని ప్రయాసపడ్డారు, వీరిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోయే ప్రసక్తి ఉండదు. నేనైతే పెళ్లి చేసుకుంటే ₹1 కట్నంలో ఎక్కడ తీసుకుంటాను, కట్నం తీసుకుని నేను చేసుకుని అనేది నా తీర్మానం అన్నమాట. అలాగే చేసుకున్నాను. నేను చెప్తున్నాను, ఇప్పుడు మా ఊరే ఉంది, విలేజ్ ఇది, చూసారు కదా, చాలా మూఢనమ్మకాలు, చాలా నియమాలు ఉంటాయి. నార్మల్ గా ప్రాంతంలో ప్రతి పాస్టర్ని తిడతారు. ఎందుకు తిడుతున్నారంటే కొన్ని వంకలు బాగా చూసి. ఇప్పుడు మీరు నన్ను అడగండి, నార్మల్ గా మా ఊర్లో పలానా పాస్టర్ గారు పలానా వ్యక్తి అని నార్మల్ గా మీరు అడగండి, ఏం చెప్తారో మీరే తెలుసుకుంటారు. అనేక స్థలాల్లో అన్యులే నా సాక్ష్యాన్ని చెప్పుకుని అందరూ అలా ఉండరు, అందరూ పాస్టర్లు అలా ఉండరు, మనం అందరిని అలా అనకూడదు, తప్పు అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే కొంతమంది క్రైస్తవులు, కొంతమంది పాస్టర్లు వీళ్ళని ఏం చేశారంటే వీళ్ళని బ్రెయిన్ వాష్ చేశారు, వీళ్ళని అవాయిడ్ చేశారు. మేము అందరూ ఎలాగే ఉంటారా, భూమి మీద ఏ సంఘానికి నెల్లు, ఏ చర్చ్కి నెల్లు, ఏ పాస్టర్ దగ్గరికి నెల్లు, అందరూ ఇలా వంక తింగరగానే ఉంటారు అన్నట్టుగా చూపించారు వీళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓహో అందరూ ఇలాగే ఉంటారా అనుకుంటారా లేదా చెప్పండి. ఇప్పుడు తప్పెవరిది? వాళ్ళదా? తప్పులేమో మన దగ్గర పెట్టుకుని ఎవరి మీద వస్తున్నాం? మహేష్, న్యాయం అది వాళ్ళ మీద తోసేయడం? దేవుడు వాళ్ళ భారాన్ని తీయమని చెప్పాడు మనల్ని, వాళ్ళని భారం పెడుతున్నాడు. పౌలుగా చెప్పారు 15-19 అపోస్తుల కాలం, కొత్తగా దేవుని దగ్గరకు వచ్చినటువంటి వాటిని మనం కష్టపెట్టకూడదని చెప్తే, అమ్మా నువ్వు ఆ గాజులు తీసి అర్జెంట్ కానీ, ఆ బొట్టు తీసి అర్జెంట్ కానీ, ఈ తిక్క మాటలు ఇవి ఇంకా అవన్నీ తీసేస్తే తర్వాత ఏం చేయాలి? ఈ చెప్పేవాడిని తీసేవాళ్ళు, ఈ చెప్పేవాడిని తీసేవాడు మాట. అంటే అదే చెప్తున్నాను, ఎదగడానికి ఏం కావాలండి? మొక్క ఎదగడానికి సూర్యరశ్మి కావాలి, నీళ్లు కావాలి, నీళ్ళు నా సపోర్ట్ కూడా కావాలి. ఆ మొక్కకి మనం సపోర్ట్ చేయాలి లేదా, దాన్ని ప్రొటెక్ట్ చేయలేదు, ఏదో కంచె వేస్తాం, ఏదైనా దానికి చుట్టూ ఏదైనా కడతామా లేదా? ఇది మనం కట్టాలి, నీళ్లు కావాలి, దానికి సూర్యరశ్మి కిరణాన్ని సంయోగ ప్రక్రియ అనేటువంటి దానికి కలిగేలాగా కూడా మన ఈ ప్రాసెస్ అంతా అందించాలి, అప్పుడు అది ఎదుగుతుంది. మరి దేవుని పిల్లైన మనం వినాలి, మీరు అందరూ దిగులు చూడద్దు అసలు అని అదే చెప్తున్నాను. ఎందుకు ఎదుగుదల లేకపోతున్నారంటే ఈ వాక్యం అనే పాలను అపేక్షించలేకపోతున్నారు, దాన్ని పొందుకోలేకపోతున్నారు, అందులో ఉన్న జీవము వాళ్ళలోనికి వెళ్ళలేకపోతుంది. అందుకని ఏం చేస్తారంటే సంఘాల్లో జనులు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వంకర టింకరగా బ్రతికేస్తున్నారు. దానివల్ల వాళ్ళు అన్ని విషయంలో క్రీస్తులాగా ఎదగకపోతే దేవుడు వాళ్ళని మెచ్చుకోడు. అసలు పర్లోకం అంత ఈజీ మ్యాటర్ ఏం కాదండి. ఒక ఊరు వెళ్ళాలంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం, ఆయననే కళ్ళు మూసి తెరిచేలాగా వెళ్ళిపోతాం ఒక ఊరు. పరలోక రాజ్యం కూడా అంతే, కళ్ళు మూస్తే వెళ్ళిపోయేది కాదు ఊరు. అన్ని విషయంలోనూ చూడాలి, ప్రతి విషయంలోనూ. ఏంటి అనుదిన పరిచర్య, అనుదినము నీ దినచర్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎదిగే స్వభావం నీలో ఉందా, ఎదగలేని స్వభావం ఉందా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన అంటే మనకు అనిపించింది అప్పు చెప్పడం కాదు, దేవుని సన్నిధిలో ఏంటి దేవా నాకు నేర్పించు అన్నారు భక్తులు, దేవా నన్ను నీ కొరకు వాడుకో అన్నారు, నాతో మాట్లాడు అన్నారు. ఎన్నో రకాల ప్రార్థనలు ప్రభు సన్నిధిలో చేశారు భక్తులు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, నేర్చుకోవడం లేదు చాలా మంది. మరి ఏమి ఎదుగుతావు నేర్చుకోకపోతే? ఎలా ఎదుగుతావు? పుట్టినటువంటి పిల్లలకి పాలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మానేస్తే బిడ్డ ఎదుగుతాడా? ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది ఎదుగుదల లేదని డాక్టర్ దగ్గర తీసుకువెళ్తారు పిల్లల్ని. డాక్టర్ గారు పిల్లలు ఎదగట్లేదండి, ఇన్ని సంవత్సరాల వయసు ఉంది, ఏమన్నా సిరప్ ఇవ్వండి అని అడుగుతారు. కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం ఇలాగ కొన్ని చెప్తారు, ఇది వాడండి అది వాడండి చూద్దాం అని చెప్పేసి అంటారు. అవునా కదా? అలాగే రక్షణ పొందినటువంటి నీవు నీ జీవితంలో ప్రభు సన్నిధిలో దేవా నీవు కోరుకున్నంతగా నేను ఎదగాలి ప్రభువాన్ని ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. చూడండి యెషయా ప్రవక్త చెప్తూ ఉంటాడు, యెషయా గ్రంథము అండి 44వ అధ్యాయము, జస్ట్ చిన్న మాట అంతే, లోపలికి వెళ్తే మనకు సమయం బయటికి రాలేనంత భయం. 44వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీటి కాలువల యొద్ద
నాటబడిన నిరవంజి చెట్లు ఎదుగుదురు. చాలండి, అంత మ్యాటర్ అంతా తీసుకోనిలే. నీటి కాలువల యొద్ద అంటే నిరవంజి చెట్లు ఎదుగునట్లుగా. మళ్ళీ యాకోబు స్టోరీ కనబడుతుంది కదా, ఆది కాండలో నిరవంజి చెవులను తెచ్చి ఆ మేకల దగ్గర ఈనేటప్పుడు అవన్నీ చూపించి మొత్తం అంతా మళ్ళీ పెద్ద స్టోరీ ఇదంతా. అక్కడ ఆ గడ్డి దగ్గర నిరవంజి చెట్లు ఇవ్వాలంట ఎలాగ ఎదుగుతున్నాయంట, ఎదుగుతూ ఉన్నట్లంట. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వారు కూడా ఎదగాలట. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రతిదీ కూడా మనకు అవసరమైనది, శ్రేష్టమైనటువంటిది ఈ సృష్టిలో నుంచి మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఏది చెప్పినా ఏంటి పొంతన లేకుండా, సంబంధం లేకుండా దేవుడు బైబిల్లో ఏది రాయలేదండి. నేను మళ్ళా చదువుతాను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు నీటి కాలువల, మొదటి కీర్తన అదే చెప్పింది, వారు ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. నీటి కాలువల యొద్ద ఊరేడి. హల్లెలూయా. అంటే నీళ్లు అంటే ఇక్కడ మళ్ళీ ఏంటి? నీళ్లు అన్న ఇక్కడ వాక్యము. హల్లెలూయా. పాలు అన్న వాక్యము, నూనె అన్న వాక్యం. మరొక కోణంలో మళ్ళీ నూనె అంటే పరిశుద్ధాత్మ, పాలు అంటే పరిశుద్ధ. డిఫరెంట్ మారుతుంది, మీనింగ్స్ మళ్ళీ మారుతాయి. అన్ని మీనింగ్స్ ఒకే సందర్భంలో ఒకే స్టేట్మెంట్ లో అన్ని అర్థాలు మనం తీసుకోకూడదు. అవసరాన్ని బట్టి ఏ మీనింగ్ ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి నిర్మల క్షీరమైనటువంటి పాలు వలన ఎదుగునట్లుగా ఆ పాలను అపేక్షించాలి. ఇప్పుడు ఏది క్రైస్తవులు వాక్యం వినరు, వినకపోతే మీరు ఎలా ఎదుగుతారు? వంకటికలుగా ఎదుగుతారు. వంకటికలుగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? సంఘ క్రమాన్ని మిస్యూజ్ చేస్తారు. వాళ్ళు దేవుని నియమాన్ని, దేవుని క్రమాన్ని ఫాలో అవ్వరు. నిద్రపోయేవారు దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో వాక్యం వినడం మానేసి మాట్లాడుకునే వాళ్ళు, దేవుని సన్నిధిలో దేవుడు సీరియస్ గా మాట్లాడుతుండగా సెల్ ఫోన్ లో మునిగిపోయిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి ఎలా ఎదుగుతారు వీళ్ళు? వంకర టింకరగా. జోక్ కాదండి, నాట్ ఫర్ ఫన్నీ, జోక్ కాదు, సీరియస్ గానే చెప్తున్నాను నేను. ఎదగలేరు ఎప్పటికీ కూడా. అంటే అదే అలవాట్లు, అదే బాణీలు, పర్వాలేదులే భాష గారు అలా చెప్తారులే, దానికి వందలు అనుకుంటారు. కానీ నీ ఎదుగుదలలో హార్మోన్స్ ప్రాబ్లం ఉంటాయి. దానికి కావలసినటువంటి మెడిసిన్ తీసుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఆలోచించట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో జనులు, నేను ఎలా ఎదుగుతున్నాను, అసలు నేను ఎదుగుతున్నానా లేదా ఏమీ పరిశీలన చేయట్లేదు. వస్తారు, వాక్యం వింటారు, వల్ల చేతులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల నీకు ఏం ఉపయోగమేమి, ఫలమేమి లేదు. అందుకనే దేవుడు సంఘము క్షేమాభివృద్ధిని పొందడానికి కొందరిని ప్రవక్తలను, కాపర్లను, ఉపదేశకులను, సువార్తకులను, అపోస్తలులను ఏర్పాటు చేశాడట. ఆ ఎఫెసీ 4లో కనబడుతుంది మనకి. ఎందుకు? వారి ముందు దేవుని ఆత్మ చేత, దేవుని అభిషేకము చేత నిన్ను క్రమముగా పెంచుతున్నటువంటి వారికి నువ్వు ఎలా ఉండాలి? అనేలు అక్కలో ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. దేవునికి లోబడలేనటువంటి వాడిని వదిలేసి వెళ్ళిపోండి, తప్పలేదు. దేవుని మాటకు లోబడలేనటువంటి పాస్టర్స్ ని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు పాస్టర్కి బుద్ధి వస్తుంది. అది కూడా చేయాలి. నేనైనా సరే దేవుని మాటకు లోబడలేదు అనుకో, నన్ను అందుపెట్టుకుని మీరు ఉండొద్దు, నన్ను వదిలేసి ఇంకో చోటకి వెళ్ళిపోండి. పాస్టర్లు ఏం చెప్తారు నార్మల్గా, మనం ఎక్కడైతే రక్షణ పొందామో ప్రియులారా, చచ్చిపోయే వరకు అక్కడే ఉండాలి ప్రియులారా. వీడి నుంచి పాలే రావట్లేదు, మేకలకి గడ్డి లేదు, మేకలకి గొర్రెలకి గడ్డి దొరకట్లేదు ఇక్కడి నుంచి. అది చచ్చిపోయినాక, ఎండిపోయినాక అలా ఉండాలంట. ఆ ఎండిపోయిన గొర్రెల్లో మిగతా వాళ్ళకి ఏమైనా జీవం వెళ్తుందా? ఇప్పుడు కాపరి, అదే కాపరి అంటే సేవకుడు కాదు ఇక్కడ. కాపరి అంటే ఇప్పుడు ఈ మేకలు, గొర్రెలు, ఈ ఆవులు మేపేటువంటిది. ఈ కాపరి ఏం చేయాలి? దాంట్లో మేత పెట్టాలి లేదా? మేత పెడితే ఆ మేత తినేవి కావలసినటువంటివి, ఆ పాలు, జున్ను పాలు మొత్తం అన్ని ఇవ్వగలుగుతాయి. ఈ గడ్డే పెట్టకపోతే ఏమి ఇస్తుంది? అది ఇస్తుందా? అందుకని ఈ పాఠశాలలో మరి ఈ పెట్టాల లేదా, ఈ అందించాలి లేదా? అందుకే పౌలు ఇది ప్రభు వలన నేను పొంది తిని అన్నాడు. మనం ఏంటంటే దురదృష్టం, ప్రభు వలన పొందుకున్నటువంటి భక్తులను భ్రష్టులుగా చూస్తున్నాం. వాళ్ళు మంచి కార్లు, సూట్లు, బండ్లు, బంగ్లాలు ఉంటేనే భక్తులు. ఒకవేళ అవేమీ లేకపోతే ఆర్డినరీ పర్సన్, అంతే, కామన్ మ్యాన్, అంతే. అంటే ఎలా చెప్తావు నువ్వు? అతని వస్త్రాలతో చెప్పేస్తావు అతని భక్తి ఏంటో. అలాగే సూట్లు వేసుకున్న వాళ్ళందరూ తప్పని అనట్లేదు నేను. వస్త్రధారణ బట్టి ఒక వ్యక్తిని నీవు అంచనా వేయడం అనేది తప్పు అని చెప్తున్నాను. అలా అంటే భక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ ఒకే జత, తనకి కాసాయిపు జత ఒకటే జత, ఒకే జత. ఎంత విచిత్రంగా, 1000 కోట్ల ఆస్తికి ఒకే ఒక వారసుడు తను. అటువంటి వ్యక్తికి ఎన్ని బట్టలు ఉన్నాయి? ఒక జత బట్టలు ఉన్నాయి మాట.
ఎంత భయంకరమైన జీవితమో తన జీవితంలో స్వార్థ ప్రకటించుకుంటూ హిమాలయాల మీద అలా టిబెట్కు నేపాల్ ప్రాంతాలు తిరిగి చివరికి ఆయనను దుష్టమృగాలు తినేసేయా లేకపోతే మతోన్మాదులు చంపేశారా, అదొక మిస్టరీగా ఉండిపోయింది అతని హిస్టరీ. అర్థమవుతుందా? ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనము మన ఎదుగుదలకు కావలసినటువంటిది ఏంటి? మనం ఎదగాలంటే ఎలాంటి వ్యక్తి మనకి కావాలి, మనం ఎదగాలంటే ఎలాంటి సంఘం మనకు కావాలి, దీని మీద ఏమి దృష్టి పడట్లేదా? ఎవరు నచ్చిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల ఎదగలేరు, మీరు ఇబ్బంది పడతారు రేపొద్దుగా. ఏంటి సండే స్కూల్ పిల్లలు కూడా ఏంటి లేఖనాలను గూర్చి మాట్లాడేటువంటి సామర్థ్యము కలగాలి మాట. మరి పెద్దోళ్ళ సంగతి ఇంకేంటి చెప్పండి? పెద్దోళ్ళు అంటే మేము పాస్టర్ గారు కాదు కదా, మేము ఎందుకు వాక్యం చెప్తా ఉంటారా అంటే, పాస్టర్ గారు అవుతేనే వాక్యం చెప్పాలా లేకపోతే చెప్పకూడదా? చెప్పాలి, నాకు చెప్పకూడదా? క్రీస్తుని పరిచయం చేయడం మన అందరి బాధ్యత. పాస్టర్ గారు ఒకటే కాదు, హల్లెలూయా, యేసునందు విశ్వాసం ఉంచిన అందరి బాధ్యత. ఈనాడు చూడండి, భక్తులకు ఎందుకు అవమానం కలుగుతుంది చెప్పనా? భక్తుడే దేవుని సన్నిధిలో ఏడుస్తాడు, గోజాడుతాడు, పశ్చాత్తాపడతాడు, క్రీస్తు ప్రేమను కలిగి ఉంటాడు, క్రీస్తు ప్రేమని ప్రకటిస్తాడు. కానీ ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు నిద్రపోతులుగా ఒకరు, సోమరపోతులుగా ఒకరు, తిండిపోతులు కొన్ని, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు తిరగడం, దేవుని క్రమం లేదు. మరి ఇలాంటి క్రమము లేనటువంటి వ్యక్తులను ఇతర సంఘాలు వాళ్ళు, ఇతర అన్ని జనులు చూసినప్పుడు మీ పాస్టర్ ఎలాంటి వాడు అనుకోవాలి? చెప్పండి సోదరులారా, ఎలాంటి వాడు అనుకోవాలి? నిన్ను పెట్టి నీ పాస్టర్ అలాంటి వాడే అనుకుంటారు. అది తప్ప ఒప్పే కదా, రైటే కదా, వాళ్ళు అనుకునేది రాంగ్ ఏం కాదు. నువ్వు అవును, నిన్ను సంఘంలో పాస్టర్ గారు అలాగే పెంచుతున్న వాళ్ళు అందే, వీళ్ళు ఇలాగే ఉన్నారని ఎవరిని అపార్థం చేసుకున్నారు? దేవుని సన్నిధిలో ఇచ్చే ఒక భక్తుల్ని. దానికి కారణం ఎవరు? నువ్వు మనం. మరి అలాగ మనం చేస్తే భక్తులను అవమానపరిచేటటువంటి రీతిగా, భక్తులు సమాజమునకు కనబడకుండా మనమే అడ్డుబండలాగా ఉంటే మరి దేవుడు మనకి మేలు చేస్తాడా కీడు చేస్తాడా? ఇంకా మీకు చెప్తున్నాను, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తులు బ్రతికిన తర్వాత మోషే ద్వారా విడిపించాడు. మోషే వారిని 10 అద్భుతాలు జరిగించి ఇశ్రాయేలీయుల ఐగుప్తులకు విడిపించాడు. తీసుకువెళ్తూ ఉన్నాడు కనానికి. ఈ ప్రయాణంలో మాటికి మోషే మీద కోరాహు దాడి చేస్తూ వచ్చాడు. సోదరులారా, వాక్యం మీద దృష్టి పెట్టండి దయచేసి. కోరాహు మోషే మీద దాడి చేస్తూ కొంతమందిని గుంపు 250 మంది బ్యాచ్ని ఏర్పాటు చేసుకున్నాడు. దొంగడికి బ్యాచ్ ఉంటుంది, మంచోడికి బ్యాచ్ ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళు అందరూ ఏం చేశారంటే మోషే ఏది మాట్లాడితే దానికి ఆపోజిట్గా పలకాలి, అంతే వీళ్ళందరూ. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల భారతదేశాలు ఎలాగున్నాయంటే వాళ్ళు తిట్టడం, వీళ్ళు తిట్టడం, కానీ నిన్ను నన్ను పట్టించుకునే దిక్కులేదు. ఇంక ఈడొచ్చిందారు తాడు, ఆడొచ్చిందారు తిల్లి, వీళ్ళిద్దరిని తిట్టుకోవడం, అంటే అదే పరిస్థితి. సమాజం ఏంటి, ఏం ఇంప్రూవ్ చేస్తున్నాం మనం, ఏం కార్యాలు చేస్తున్నాం, దీని మీద దృష్టి తక్కువైపోతుంది, మిగతా రెవెన్యూలు తీసుకోవడం ఎక్కువైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దానికి ఆన్సర్ నా దానికి చెప్పండి. ఇప్పుడు కోరాహు మోషేకి వేరుగా ఏర్పాటు చేసాడు. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళందరూ? చివరికి కొందరేమో భూమి నోరు తెరిచి మింగేసింది. ఈ అన్యాయాగ్ని తీసుకెళ్ళి 250 మందినేమో దేవుని సన్నిధిలోంచి అగ్ని వచ్చి కాల్ చేసింది. బైబుల్లో మొట్టమొదటిసారి జరిగింది భయంకరమైన విపత్తు వాళ్ళకి. అప్పటి వరకు ఇంకా హిస్టరీ ఒకవేళ సెర్చ్ చేస్తే భూకంపం అనేది ఎప్పుడు కలుగుతుందంటే మోషే కాలంలో కలిగింది మొట్టమొదటిగా. హల్లెలూయా. మరి తెక్కులారా, ఒకసారి గూగుల్ సెర్చ్ చేసుకుని వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారు? క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలకి వెళ్ళండి, అక్కడ కనబడుతుంది. అక్కడ మోషే జీవితం ద్వారా దేవుడు మొట్టమొదటిగా చేసింది కనబడుతుంది అన్నమాట. అంతకుముందు భూకంపాలు లేవు అక్కడ. హల్లెలూయా. ఎందుకు వీళ్ళందరూ ఇప్పుడు చెప్పండి? వీళ్ళు వంక టెంకరిగా ఉన్న వాళ్ళే కాబట్టే కదా కోరాహు మాటలు విన్నారు. కానీ మనల్ని విడిపించినప్పుడు, అవును, ఈ కోరాహు మనల్ని విడిపించడానికి ఇతడు ఏం ప్రయత్నం చేశాడు? మనల్ని బానిసత్వం నుండి తప్పించడానికి కోరాహు ఏమైనా కష్టపడ్డాడని ఆలోచించలేదా? చెప్పండి ఒక మాట. ఏ పార్టీ పెట్టినా దానికి ఓటేసి వాళ్ళు ఎవరొకరు ఉంటారు. ఓటు వేయడం కాదు ఇంపార్టెంట్, ఎందుకు వేయాలనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకని సైకిల్ నచ్చిందని సైకిల్, గ్లాస్ నచ్చిందని గ్లాసు, ఫ్యాన్కి నచ్చిందని ఫ్యాను, ఏది నచ్చినా అంతే, ఏదేసినా అంతే కథ. హల్లెలూయా. దేవా అని ఆయన పాదాలు పట్టుకోవాలి మనం. కాబట్టి ప్రతి తరంలోనూ అలాగా వంకర టింకరగా కొంతమంది పెరిగారు. వాళ్ళు ఏం చేశారంటే దేవుని పనికి అడ్డుబండలు అయిపోయారు. నేను ఈ మెసేజ్ ద్వారా చెప్తున్న సంగతి ఏమనుకుంటున్నారు? మీ అందరికీ చెప్తున్న స్టోరీ ఏంటనుకున్నారు?
చర్చికి భక్తి అని అంటే నీకు నచ్చినట్లుగా బతకడం కాదు, నీకు నచ్చినట్లుగా ప్రవర్తించడం కాదు. నీవు వంకర టింకరగా ఎదుగుదల లేనటువంటి వ్యక్తిగా సంవత్సరాల తరబడి అలాగే బ్రతుకుతూ ఉంటే నీ వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటంటే నువ్వు నాశనం అయిపోతావు, మొదటి సంగతి. రెండవది, నీ కుటుంబం పాడైపోవడానికి, నీ కుటుంబం మీద దేవుని ఉగ్రత రావడానికి కారణం అవుతావు. మూడోది ఏమవుతుందంటే నిన్ను బట్టి జీవితంలో ఒక్కరు కూడా యేసు దగ్గరికి రావుగాక రావు. ఇప్పుడు చెప్పండి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? సీరియస్గా తీసుకోవాలి. క్రైస్తవులు సీరియస్ లేదు లోకంలో అన్ని విషయంలో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, కిడ్నీలో కొంచెం 7 mm రాడ్లు ఉన్నాయి, చిన్న రాళ్ళు, ఇంకా మామూలుగా లేదు. మంచం ఎక్కి డాక్టర్ ఇలాగంటాడు. ఇంకా రకరకాలుగా ఆలోచిస్తాం, బాధపడతాం, సీరియస్గా తీసుకుంటాం. తప్పనట్లేదు నేను. దేవుడి విషయంలో ఏమీ సీరియస్నెస్ ఉండద్దా మనకి? చెప్పండి, ఏమి ఉండద్దా? ఈరోజు ముస్లిమ్స్ ఖురాన్ చదవాలంటే ఎలా చదువుతారు? నా క్లాస్మేట్, డిగ్రీ క్లాస్మేట్ అండి, కాకినాడలో మసీద్ సెంటర్లో ఉన్న ముహూద్ షరీఫ్ అని మా ఫ్రెండ్, చాలాసార్లు ఖురాన్ చదవాలని ఆశ ఉండేది. ఒకసారి తీసుకురారంటే, రే మీ బైబిల్లో, నేను బైబిల్ కాలేజీ తీసుకెళ్ళివాడు, నేను అన్నీ ఉండండి, బైబిల్ ఎలా తీసుకొచ్చేస్తున్నావేంటి, ఇలా తీసుకొస్తాయంటే అని మా ఫ్రెండ్. తను ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడు, అప్పుడప్పుడు నా లైవ్ కూడా చూస్తాడు, కామెంట్ కూడా పెడతాడు. నాకు క్లోజ్ గానే ఉంటాం మా ఇద్దరం. ఏం వివాదాలు ఏమి ఉండవు, మతాల కోసం మా ఇద్దరికి ఏమి ఉండవు. అదే చెప్తాడు, ఈశ్వర్ నేను దేవుడు బ్రతికించాడు రా అని చెప్తాడు. హల్లెలూయా. ఒక్కసారి తీసుకురారని 3 సంవత్సరాలు బతిమాలన్నాడు ఖురాన్. నా ఇంటర్మీడియట్లో మా ఫ్రెండ్ గల్ఫ్ నుంచి, ఖతర్ నుంచి పంపించాడు. అది నా దగ్గర ఉండడం కంటే పాస్టర్ గారికి ఉండడం మంచిది, స్వార్థ పనికొస్తుంది అని అప్పుడు పాస్టర్ గారికి ఇచ్చేసాను. కానీ నాకు ఆశ ఉండిపోయింది అది చదవాలని. ఇప్పుడు నాకు లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇచ్చారు వాళ్ళు, బైబిల్ ఇచ్చినట్లుగా ఎవరు, మన బైబిల్ పంచుతాం కదా, ఖురాన్ పంచమానండి, అలా పంచరు వాళ్ళు. చాలా నిష్ఠ ఉంటుంది, వాళ్ళు నమాజ్ చేసుకున్నా చాలా నిష్ఠ ఉంటుంది. హిందువులన్నా అయినా సరే కార్తీక మసాలా అయినా సరే ఉల్లిపాయ లేకుండా కర్రీస్ చేసుకుంటారు, చాలా నిష్ఠగా ఉంటుంది. చన్నీళ్ళు స్నానం చేసుకుంటారు నవంబర్లో, కార్తీక మాసంలో భయంకరమైన చలిలో. క్రైస్తవులైనటువంటి మనకు చెప్పండి సోదరులారా, అసలు ఏ నిష్ఠ ఉంది మనకి? ఎలాంటి నిష్ఠ ఉంది? ఏ నిష్ఠ, ఏ నియమం ఉండదు? ఆ సోదరు అంటాడు అలా తేకూడదు బైబిల్, మేము చాలా తలస్నానం చేసి ఇంట్లో నమాజ్ చేసుకుని చాలా నిష్ఠగా రూమ్లో చదువుతుంది, ఎక్కడ పడితే హాల్లో తీసుకుని కుర్చీలో కూర్చొని చదివేది కాదు, అది చాలా పర్ఫెక్ట్గా నిష్ఠగా చదవాలి అని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నాకెంత కృప ఇచ్చావయ్యా, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాగున్నా సరే నీ పరిశుద్ధ బంధాన్ని పట్టుకునే కృప నాకు ఇచ్చావయ్యా. ఎక్కడైనా సరే ఓపెన్ చేసి చదివే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభువా. వాళ్ళంత నిష్ఠగా ఉంటే కానీ అది ముట్టుకోకూడదంట. ఒకవేళ అలాగనుకుంటే ఈరోజు ఎంతో మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవులు బైబుల్లో కనీసం ఒక్క ముక్క కూడా, కనీసం ABCDలు ఆలు కూడా నేర్చుకోకుండానే మిగిలిపోయేవారు. కానీ ఇంత కృప చూపించి పనికి రాని మాకు ఈ బైబిల్ని ముట్టుకుని చదివే భాగ్యం ఇచ్చావేసయ్యని స్తుతించాను నేను అలాగా. హల్లెలూయా. మీరు ఏది అనుకుంటున్నా, నిద్రపోయినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, మాట్లాడుకున్నా పర్లేదు, వినకపోయినా పర్లేదు అంటే తర్వాత సంఘాలు క్షేమాభివృద్ధి నందు అలాంటి వాళ్ళని పెట్టి పాస్టర్ గారు ఉపవాసాలు ప్రార్థనలు పెట్టేసి కన్నీరు కాచేసేసయా, సంఘాన్ని దీవించేసేయా, నూతనాత్మలు ఇచ్చేసి అంటే ఏమొస్తారు? నూతనాత్మలు సంఘంలోంచే రావాలి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను పెట్టే రావాలి నూతనాత్మలు. కానీ వ్యక్తి వంకర టింకరగా ఎదిగితే ఎలా వస్తారండి? వస్తాడా? రారు. అంటే భారం అనిపించట్లేదు. లోక భారంతో పోయిన వారని చెప్పినట్లుగా లోక భారంతో నిండిపోయారు మొత్తం. వాక్య దాహము లేదు, దేవుని పట్ల వాంఛ కోరిక లేదు మాట. అందుకని ఎదుగుదల లేని క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు ఈ తరంలో. మరి చెప్పండి, వయస్సు లేకపోతే, వయస్సు లేకుండా పెళ్లి చేసామనుకో ఆటోమేటిక్గానే ఇప్పుడు చట్టాలు ఒప్పుకో. ఒకవేళ కేసు ఫైల్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి పోలీస్ స్టేషన్కి అర్జెంటుగా పెళ్లి ఆఫ్ చేస్తారు లేదా? ఎందుకంటే ఇద్దరు వాళ్ళు మేజర్లు కాబట్టి. అలాగే ఈ పరమగీతాలు చెప్పినట్లుగా నాకు ఒక చిన్న చెల్లెలు కాదు, దానికి ఇంకా వయస్సు రాలేదన్నట్లుగా యేసయ్య పెండ్లి కుమారుడిగా వచ్చేది. ఇప్పుడు చెప్పండి, ఎదిగినటువంటి వధువు సంఘము కొరక, ఎదగలేనటువంటి వాటి కొరక చెప్పాలి. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇంకా అబ్బాయికి అమ్మాయికిని, ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒకరినొకరు ఎత్తుకునేలాగా. అంటే ఇప్పుడు అమ్మాయిని చూడాలి, అమ్మాయి ఎంత ఉందంటే 4 సంవత్సరాల వయసు, ఎత్తుకునేలాగా పెళ్లి చేసుకుంటారా? మేమల్నే చేస్తారా? బాగుంటుంది, ఈడి చూడు మ్యాచ్ అవుతుందా, మే ఫర్ ఈచ్ అదర్ అంటారు ఎవరన్నా? మరి మనిషి చిన్నపిల్లని ఎలా చేసుకుంటారు ఎవరైనా సరే? మరి పరలోక వీరుడు, ఆ సూర్యుడు, దేవాది దేవుడు తన రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి భూమి మీద 40 దినాలు నివసించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి రాబోతున్నాడు కదా. వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తారనుకున్నారు సోదరులారా? కలలేం అనేకండి. ఇంట్లో కూర్చుండి మొట్టు
ఏండి పెట్ట మొట్ట మీద ఉండదు కదా, గుడ్ల మీద పెట్టేటట్లుగా అలాగే మొక్కుబడి ప్రార్థనకు కాదు యేసయ్య వచ్చేది. ఎదుగుదల కలిగిన సంఘం కొరకు రాబోతున్నాడు ఆయన. దిస్ ఇస్ ఫ్యాక్ట్. హల్లెలూయా. ఎదగలేని క్రైస్తవులు రారు పరలోక రాజ్యానికి. అంటే ఎందుకు ఎదగట్లేదు వీళ్ళు? ఎదగకపోవడానికి వీళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏమొచ్చింది వీళ్ళకి? ఏంటి అంటే ఎదగడానికి కావలసినటువంటి పోషకాలు, ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని దేవుడు తన వాక్యంలో పెట్టాడు. ఎందుకు వీళ్ళు వాక్యాన్ని తీసుకోవడం లేదు? అన్ని రకాల ప్రశ్న ఇస్తారు. న్యాయ తీర్పు అందుకే ఉంది పరలోకంలో. అందరూ ఆయన న్యాయ తీర్పు నిలబడాలట. సమృద్ధిగా వాక్యము దొరుకుతున్నా సరే ఎదుగుదల లేకుండా నువ్వు బంధింపబడి ఉంటావంటే ఖచ్చితంగా సిగ్గుపడిందాక సోదరులు చెప్పారు అక్కడ 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కలేని పని. భూమి మీద కాదు, అది పరలోక రాజ్యంలో పరిపూర్ణంగా, దాని యొక్క లేఖలో పరిపూర్ణంగా పరలోక రాజ్యంలో కూడా జరుగుతుంది ఆ మాట. సిగ్గుపడే పని వారు ఉంటారు పరలోకంలో కొంతమంది, యుగాలు వాళ్ళ దేవదూతలు ఎవరో పట్టించుకోరు. వాళ్ళందరూ ఏండి ఏ భక్తుడు వాళ్ళని అస్సలు పట్టించుకోరు మాట. పరలోకంలో ఫుట్పాత్ ఉంటుంది తెలుసా? కనీసం పరలోకంలో బంగారు రోడ్లు ఉన్నాయి కదా, రోడ్డు ఉన్న ఫుట్పాత్ ఉండదా? ఉండదా? అంటే ఇంకా అక్కడ దాకా ఎదగలేదా? హల్లెలూయా. చాలా మంది క్రైస్తవం ఎంతే కాదు, క్రీస్తు అంటే ఆయన పసిబాలుగా అనుకుంటుంది లోకం, మరియమ్మ కొడుకే కదా అనుకుంటుంది లోకం. కాదు, యూదా గోత్ర సింహమైన ఏంటి సింహమైన వచ్చేది ఆయన, గొర్రెపిల్ల కాదు. ఇంకా ఆయన ఏం చేస్తున్నారు? గొట్టంగాలు యూట్యూబ్ లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? గొర్రె పిల్లలు అంట. మనం అరే గొర్రె పిల్లల చూడండి రా, సింహం పిల్లలు. నువ్వు చూసేది గొర్రె అనుకుంటున్నావు, అది మొదటి గది చూసింది గొర్రె. హల్లెలూయా. వాక్యము విని 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 సింహం అవుతుంది గొర్రె. హల్లెలూయా. అందుకని గొర్రె పిల్ల వద్దు, బర్రె వద్దు తల్లులారా, మీ అందరికీ దండం. ఏంటి గొర్రె పిల్ల అవ్వకూడదు, పంది అవ్వకూడదు. గొర్రె వాక్యము ద్వారా సింహం వాళ్ళు. మొదటిసారి యేసయ్య వచ్చింది ఎలాగా? గొర్రె పిల్లగా బలి అవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చేది చెప్పండి, గొర్రె పిల్లగా వస్తున్నాడా? ఎలా వస్తున్నాడు అయినా? యూదా గోత్రపు సింహం. అంటే యేసునందు విశ్వాసించి రక్షణ పొందిన మనం అందరూ గొర్రెలమే. ఆడు అన్నట్టుగానే గొట్టంగాడు అన్నాడు కదా, రాధా మనోహర్ దాస్. హల్లెలూయా. వాక్యములో ఉన్న శక్తి, లేఖనాల్లో ఉన్నటువంటి జీవము నీలో నాలోనికి వెళ్ళి ఏంటి గొర్రెగా నువ్వు అక్రమంగా అన్యాయంగా క్రీస్తు జోలికి వచ్చినటువంటి వాడికి నువ్వు ఒక సింహాన్ని నువ్వు. ఆవిడ అనుకుంటాడు మాట, అనవసరంగా గొర్రె అని ఏం చేయదని ముట్టుకున్నాను, నోట్లో ఏలెట్టాను, కొరికేసింది, తీరా కొరికింది తెలిసింది గొర్రె కాదు సింహం అని తెలుస్తుంది. వీళ్ళకి మొత్తం మాటలకి తెలుస్తుంది త్వరలో, ఒక్కొక్కటి తోళ్ళు ఊడిపోతే త్వరలో. కానీ క్రైస్తవమా క్రీస్తు చేయాలనుకున్నటువంటి కార్యానికి దేవుని పిల్లలు అడ్డుబండ్లుగా అయిపోయారు. ఎదుగుదల లేనటువంటి క్రైస్తవుని పెట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చేయలేకపోతున్నాడు చేయాలనుకున్నవి. లేఖనం చెప్తుంది అన్ని విషయంలో క్రీస్తులా ఎదగాలట. ఏంటి క్రీస్తు ప్రేమ ఏది? ఆ క్రీస్తు ప్రేమను ఎంతైనా మనం తీసుకున్నాం చెప్పండి. క్రీస్తు యేసును కలిగిన మనసు నీకుందా? ఫిలిప్పీ 2:5 చెప్పాడు పౌలు, క్రీస్తు మనసు లేదు, క్రీస్తు ప్రేమ లేదు, క్రీస్తులా క్షమించడం లేదు, క్రీస్తుల ఇతరుల్ని ఆదరించడం లేదు. అంటే క్రీస్తు ఆలోచన అనేది ఏమీ లేకుండా సంఘాలు ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే అట్టి వారిని మెచ్చుకుంటాడు దేవుడు. అందుకని భూమి మీద ఉన్నటువంటి అన్ని సంఘాలు చూడండి, అలాగా భూమి మీద ఉన్న అన్ని సంఘాల్లోనూ ఎదుగుదల వారిని, దేవుని కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే పరలోకానికి తీసుకువెళ్తాడు ప్రభు. ఎదుగుదల లేనటువంటి వంకర టింకరగా ఉన్నటువంటి వారిని అన్ని సంఘాలలో నుండి కొంతమంది పాస్టర్లతో సహా నరకానికి వెళ్తారు. అర్థమవుతుందా? మరి ఇంత ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి భక్తి పట్ల చూసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఇంట్ల మీద లోగిళ్ళు, పెంకిటిళ్ళు అంటారు కదా, రావి చెట్లు లేస్తూ ఉంటాయి. ఇంకా చూస్తుంటాం చాలా పురాతన కాలంలో కట్టినటువంటి హౌస్ని చూస్తే చెట్లు లేస్తుంటాయి ఇంటి మీద. అబ్బా మా ఇంటి మీద మొక్క వేయకుండానే నేను విత్తనం వేయకుండా చెట్లు వేస్తుంది మంచిది అనుకుంటారు ఎవరైనా? మంచిది కాదు. కాబట్టి అరిష్టం లేకపోతే ఇంకోటి కాదు. ఇంటి మీద చెట్లు వేస్తే ఇల్లు పాడవద్దు దాన్ని వేళ్ళ చేత, అది మాట. మన వాళ్ళకి ఏమంటే సెంటిమెంటు, ఇంటి మీద చెట్టు అంటే ఏదో నష్టం కలుగుతుంది, అరిష్టం అంటుంది, అవి ఏదో తీసుకోవాలి, పంతులు గారిని పిలవాలి, అన్ని రకరకాలుగా మొత్తం సాదర్శం చేస్తారు. ఏమీ కాదు, ఇంటికి నష్టం, ఇల్లు పాడైపోతుంది అంతే. అలాగే సోదరి సోదరుడా, దైవ ఆలోచనకు వేరుగా నీలో మొలుస్తున్నాయి కొన్ని మొలుస్తున్నాయి. చూడండి, రోడ్డు మీద కొన్ని అవసరం లేని ఎక్కడ పడితే అక్కడ మొలిచేస్తాయి. అది పెంచడానికి నువ్వు ట్రై చేయి, నువ్వు పెంచి చూడండి మొలుస్తాయా? నువ్వు వేస్తే కానీ పెరగబోయే. ఇప్పుడు యాపిల్ కావాలి నాకు, ఇక్కడ యాపిల్ చెట్టు ఎక్కడ పడితే అక్కడ లేచిపోతే అలాగా లేవు అక్కడ.
కానీ తుమ్మ చెట్లు చూడండి, ఈ మర్రి చెట్లు, తెల్ల చెట్లు, తుమ్మ చెట్లు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ లేస్తూనే ఉంటాయి. పనికొచ్చేవి వెయ్యాలి, మనిషి పెంచాలి. టేకు ఈ చెట్లు ఉన్నాయి కదా, టేకు చెట్లు అవి అన్నీ ఎక్కడ పడితే అక్కడ లేయచ్చు కదా. తుమ్మ చెట్లులాగా లేస్తాయా అన్న? టేకు చెట్టు ఎక్కడ పడితే లేచిపోతుందా? మనం ఏం చేస్తాం, దాన్ని తెచ్చి పెంచాలి. మనం టేకు చెట్లు తెచ్చి పెంచాలి. తుమ్మ చెట్లు ఏమీ పెంచక్కర్లేదు, అదే పెరిగిపోతుంది. కానీ దేవుని సన్నిధిలో చూడండి, ఎలాగా దేవుని పిల్లలు అవ్వాలంటే మనం పెంచబడాలి లేఖనము ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా గద్దించబడాలి. దేవుని చేత ఎంచేపు ఏంటంటే నడిపించబడాలి. ఫైనల్ ఒకే ఒక రిపోర్ట్ చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఏంటి తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను, బంగారు పాత్రలను కాక కర్రవియు మంటివియు కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహేతకును వినియోగించబడును. హల్లెలూయా. చూడండి, ఫైనల్ గా అందరూ ఇలా చూడండి. గొప్ప ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయట, కొన్ని ఘనతకు కారణంగా దేవుడు వాటిని ఉపయోగిస్తాడట, మనుషులు ఉపయోగించుకుంటారు. అలా దేవుని సంఘాలు చూడండి, ఇలాగా దేవుని సంఘాలను కూడా యేసే నా దేవుడని లేఖనం ప్రకారంగా నీ విశ్వాసాన్ని, నీ భక్తిని కాపాడుకుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు నష్టము కాకుండా, దేవుణ్ణి ఇతరులు తెలుసుకోవడం కొరకు నువ్వు అడ్డుబండగా కాకుండా నువ్వు సంఘములో పెరగగలిగితే నీవు ఘనతకు పాత్రురాలు అవుతావట. హల్లెలూయా. కొంతమంది ఘనహీనులుగా ఉంటారట, వాళ్ళకి ఎటువంటి ఘనత రాదు, వాళ్ళకి దేవుని దగ్గర ఎటువంటి ఘనత రాదు వాళ్ళకి. వాళ్ళు కేవలం నిమిత్త మాత్రమే ఉండిపోతారు, పోగొట్టుకుంటారు. ఇప్పుడు అపోస్తులు, యేసు ప్రభువు దగ్గర ఉన్నటువంటి అపోస్తులు అందరూ మరణించారు లేదా? అలాగే యేసును వదిలేసినటువంటి ఇస్కరియోతు ఒకటి మరణించడం లేదా? ఇప్పుడు చెప్పండి, ఇద్దరు మరణాలు ఒకటేనా? అపోస్తుల మరణాలు వారికి ఘనతనిచ్చాయి. ఈ యొక్క ఇస్కరియోతు యూదా మరణం తనకి శాపాన్ని మిగిల్చింది. ఎలాగా చచ్చిపోయాడు, కానీ వాళ్ళలాగా చచ్చిపోతే తనకి ఘనత కలిగేది. కనుక గొప్ప ఇంటిలో ఏంటి కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని ఉంటాయి మాట. దేవుని ఇంటిలో ఇప్పుడు చెప్పండి, ఘనమైనటువంటి పాత్రలుగా మన కుటుంబాలు మనం అందరూ ఉండాలి. అంతేగాని ఘనహీనమైనటువంటి వ్యక్తులుగా మనం దేవుని దగ్గర ఉండడానికి వీల్లేదు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి సంగమా. కాబట్టి సమయం లేదు, కాబట్టి మళ్ళా త్వరగా మరి కోలంకు వెళ్ళాలి. కాబట్టి ముగిస్తూ ఉన్నాను నేను. కాబట్టి క్రీస్తు అనే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. అన్ని విషయంలోనంట చూసుకోవాలి. కుటుంబంలో ఒకలాగా, చర్చిలో ఒకలాగా ఆలోచనతో కూడా దైవ ఆలోచనతో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని మనసు, దేవుని ఆలోచనతో నీవు ఉండున్నట్లయితే నీ ఎదుగుదలకు ప్రమాదం ఉండదు, నీ ఎదుగుదలకు నష్టం ఉండదు. కాబట్టి ఎదుగుదల లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు అడవిలో ఉన్నటువంటి చెట్లలాగా పెరుగుతావు. దానికి అడ్డు అదుపు ఏమీ తనకు నచ్చినట్లుగా పెరుగుతుంది. అదే పార్కులో ఉన్నదనుకో, తోటమాలు ఏం చేస్తాడు, ఎప్పటికప్పుడే కట్ చేస్తాడు. ఆర్డర్గా ఉంటుంది, చక్కగా చూడముచ్చటిగా అందరికీ వావ్ ఏం బాగుంది, చాలా ఒక బ్యూటిఫుల్ మంచి వాతావరణం కనబడుతుంది అన్నమాట మనకి. అర్థమవుతుందా? అలాగే దేవుని సంఘంలోనూ కూడా ఏంటి, కొత్తగా వచ్చినటువంటి వారు అన్యజనులు ప్రార్థనలోనికి వచ్చినప్పుడు దేవుని సంఘం వారికి ఎలా కనబడి తెలుసా? యెహోవా తోటలా కనబడాలి, శ్వాసను కలిగే తోటలా కనబడాలి, అందమైన తోటలా కనబడాలి. కానీ అన్యులు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు క్రైస్తవులు రక్షణ పొందిన వాళ్ళు నిద్రపోయే వాళ్ళు ఉంటే ఆ అన్యులు మళ్ళీ నా జన్మలో చర్చకి నేను చెప్తున్నాను, ఇన్ని నష్టాలు కలుగుతాయి. కొంతమంది వాళ్ళని మాట్లాడేసుకుంటారు మాట, వాక్యం విన్న డిస్టర్బ్ చేస్తారు మొత్తానికి. ఎలాంటి చేస్తే అన్యులు మళ్ళా చర్చకు వస్తారా? రారు. విశ్వాసులు తెలుసుకోవాలి అన్ని కూడా. కాబట్టి భారము కలిగినటువంటి సేవకుడు భారాన్ని కొంతమంది గుర్తించే విధముగా మన క్రియలు, మన ఆలోచనలు పనిచేయాలి. కానీ మనం అడ్డుబండలాగా ఉంటే ఎంతో మంది సత్యములకు దూరం అవుతారు, ఎంతో మంది రక్షణకు దూరం అయిపోతారు. అందుకే సంఘాల కొరకు నాకు ఇంత తీవ్రత ఉంటుంది. నా రూమ్లో ప్రార్థనలు ఏడుస్తూ ఉంటాను. సంఘాలన్నీ క్రమం కలిగి ఉండాలి ప్రభా, కొత్త వారికి తండ్రి బాట వేసేలాగా ఉండాలి, కానీ అడ్డుబండలాగా ఉండకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తాను. కాబట్టి ఇంటికాడ మనం ఎన్నో ప్రార్థన చేస్తాం ప్రభు దగ్గర. ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి, ప్రభా నేను నీలో ఎదగాలి ప్రభా, నేను ఎదుగునట్లుగా నాకు సహాయం చేయండి తండ్రి, నీవు కోరుకున్నంతగా నేను ఎదగాలి ప్రభా, నీ వాక్యము ద్వారా నన్ను పెంచండి ప్రభా, నీ ఆత్మ ద్వారా నన్ను పెంచండి. అలాగ నువ్వు ఎదుగుతున్నావు అనుకో, నీలో క్రమశిక్షణ అన్నీ కూడా పుష్కలం కనబడితే దేవుడు ఆనందిస్తాడు. నీ అందరూ
ఏంటి మనల్ని పెట్టి దేవుడు ఆనందించాలి లేదా? దేవుడు ఆనందించాలి. మన వాక్యాలు, మన ఆరాధనలు, మన కానుకలు, మన ప్రార్థనలు వీటన్నిటిని బట్టి ప్రభువు ఆనందించాలి మాట. కానీ ఆనందించలేనటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి సంగమ వంకర టింకరగా పెరుగుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. వాళ్ళు సంఘ కమాండ్ అంతా పాడు చేస్తారు, దేవుని కార్యాలను అడ్డగిస్తారు మాట వాళ్ళు. ఆ విధంగా మనం ఉండక అన్ని విషయంలో క్రీస్తులాగా ఎదగడానికి ఏంటి రోషం వచ్చిందని, కోపం వచ్చిందని, ఇష్టం వచ్చినట్లే ప్రవర్తించడం కాదు. క్రీస్తు ఎదుగునట్లంటే ఆయన ఎలాగా ప్రతి సిచ్యువేషన్ లో ఎలా ప్రవర్తించేవాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాడో అన్ని చేశాడు. సాతానుడు చూపించినప్పుడు యేసుప్రభువు వారికి లోకసువార్త 4:4 ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నాకు మొక్కమన్నాడు. అంటే రాజ్యం కొరకు మొక్కాడా యేసుప్రభు? మొక్కలేదు కదా. ఆకలి వేస్తుంది కాబట్టి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేమన్నాడు. రొట్టెలు అయిపోలేస్తున్నాములో అని అనుకోవచ్చు కదా. ఆయన అనుకున్నాడు అలాగా. అంటే సాతానుడు చెప్పే చేయలు పెట్టి అసలు మనం ఆలోచన చేయాలి. అక్కడ యేసునే శోధించడానికి వచ్చిన శోధకుడు భూమి మీద ఉన్న నిన్ను నన్ను కూడా శోధిస్తాడు ఏదో ఒక రూపంలో. అందుకే దేవ విరోధమైనటువంటిది మనం ముట్టుకోవడం వల్ల, దాన్ని తాకడం వల్ల, దాన్ని కలిగి ఉండడం వల్ల, అది ఆశించడం వల్ల ఏమవుతుంది? మనకి నష్టం కలుగుతుంది, మనకి మేలు కలగదు మాట. కాబట్టి సంగమ ఇంకా నేను అసలు ఇప్పుడు 1% కూడా నేను చెప్పలేదు ఎంతసేపు చెప్పినటువంటి సంగతులు. చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్నంత సందేశాలు దేవుడు నాకు అప్పగిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సమయం మాత్రం చాలా కఠినంగా ఉంది కాబట్టి నేను ఇంకో 2 ఆరాధనలకు త్వరగా వెళ్ళాలి కనుక నేను ముగిస్తున్నాను. మెట్టకు ఒకటి ఎదుగుదల లేనటువంటి వ్యక్తిగా నీ ఆదివారం మొదలు వచ్చి బలలో చేతులు పెట్టేంత మాత్రమా నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు సీరియస్ గా ఉండాలి, ఒకరికొకరు కేర్ తీసుకోవాలి, పురుగొట్టుకోవాలి, ఒకరికొకరు భారం కలిగి ఉండాలి, గద్దించుకోవాలి, ఖండించుకోవాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇదే క్రమంతో వచ్చి అలాగే వెళ్ళిపోకూడదు. అలాగైతే మీరు ఎప్పటికీ కూడా ఎదగలేరు, దేవుడు మెచ్చుకోడు. రేపు పొద్దున జరిగినటువంటి సిచ్యువేషన్ లో ప్రభు వచ్చినప్పుడు విడవబడతారు అన్నమాట. అంత ఘోరమైన ప్రమాదాన్ని. అప్పుడు ఈ బుద్ధికి లేని కన్యకలాగా తయారవుతారు. అప్పుడే కదా బుద్ధి లేని కన్యకలు. ఎప్పుడు సిద్ధపరచుకోవాలి వాళ్ళు? ఎందుకెళ్ళావు నువ్వు? మిగిలిన వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు, వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేదు అంటే చూడండి వీళ్ళు ఎలాగా కునుకుపడుతున్నారు. అప్పుడు చూద్దాం అంటున్నారట. వీళ్ళు ఏమన్నారు? సోమరిపోతున్నారు లేదా? నిర్లక్ష్యంతో ఉన్నారు వీళ్ళు. కాబట్టి అలాగే సంఘంలోనూ కూడా ప్రపంచ క్రైస్తవ 2 ముక్కలు అవుతుంది. ఒకటి బుద్ధిగల కన్యకులు, అన్ని సంఘాల్లోనూ బుద్ధిగల కన్యకులుగా ఏక గుంపు పరలోకలు ఎత్తబడుతుంది. అన్ని సంఘాల్లోనూ బుద్ధి లేనటువంటి వ్యక్తులు, దేవుడు ఏం చెప్పినా దేవుని భక్తుడు దేవుని మాటను ఏం చెప్పినా పాటించలేనటువంటి వ్యక్తులు బుద్ధి లేని కన్యకలుగా మిగిలిపోయి వీరు విడబడతారు. అప్పుడు ప్రభా మాకు పరలోకం మాకంటే దేవుడు నువ్వెవరో నాకు తెలియదు, అక్రమం చేయాలన్నా అది నుండి పోడే అంటాడు ఆయన. కాబట్టి ఆయన అనేలాగా ఉండకూడదు, రమ్మనేలాగా ఉండదు. నా కుమారుడా, నా కుమార్తె, కమల్ వెల్కమ్ అని స్వాగతించాలి ఆయన. మనల్ని రావద్దని చెప్పేవాడుగా ఉండకూడదు. అందుకే ఇప్పుడు భూమి మీద యేసయ్య అందరినీ పిలుస్తున్నాడు. క్రైస్తవులు ఏంటి అందరినీ పిలుస్తున్నాడు. వారం మోసుకొని పోతున్న సముద్రంలారా నా దుఃఖ రండి అని పిలుస్తుంటే యేసయ్య మళ్ళీ వస్తానుండే, నాకు చాలా పని ఉంది, నేను తర్వాత వస్తానే అని అనుకుంటున్నారు చాలా మంది. జాగ్రత్త సంఘం. ఆ భయంకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లోనికి మనం వచ్చాం. యేసయ్యకు దూరంగా ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు ఎలాగ ఎదుగుతున్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎదుగుదల కూడా క్రమం అవసరం. ఎదుగుదల లేకపోతే ఇంకా ప్రమాదం. కాబట్టి ఎదగాలి. ఎదిగేది ఎలాగెళ్ళాలి? ప్రేమతో సత్యము చెప్పుచు క్రీస్తులాగా ఎదగాలి. నీవు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో, బాలుడిగా ఉన్నప్పటి నుండి 33.5 సంవత్సరాల వరకు, ఆ పెద్దవాడి వరకు ఎలాగ క్రీస్తు పెరిగి ఏం చేశాడో. ఎదగడం అంటే అలాగమాట. ఎదగడం అంటే హైట్ ఎదగడం కాదు. హల్లెలూయా. ఎదగడం అంటే మేడ మీద మేడ పెట్టడం కాదు. అర్థమవుతుందా? నీ ఆలోచనలో ఎదగాలి, నీ జ్ఞానంలో ఎదగాలి, నీ ప్రేమలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిచర్య ధర్మంలో ఎదగాలి, సత్కార్యాలు మంచి కార్యాలు చేయడంలో ఎదగాలి. నీవు ఇన్ని ఉన్న ఎదుగుదలన్నా చెప్తున్నాను కదా. చాలా విషయాలు వదిలేస్తున్నాను, ఇంకా క్లోజ్ చేస్తున్నాను. మనందరం మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరికీ ఎదుగుదల కలిగించే కృప అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు